గాక. మంచి దేవుడు, మన దేవుడు తన అనుగ్రహం ద్వారా మనల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు. ఎన్నిక లేని వారమైనప్పటికీ కూడా చిన్న మందగా వేల మంది లక్షల మంది అనేది కాదు, కానీ ఆయన కృపలో ఉన్నటువంటి వారు ఇద్దరు ముగ్గురుగా కూడి ప్రార్థించుకుంటున్నా కూడా తన సన్నిధిని తోడుగా ఉంచుతానన్నాడు. మంచిది. మరి కాలము రకరకములుగా మారుతూ ఉంది. కాలానుగుణముగా ప్రజలు కూడా మారుతూ ఉన్నారు. అయితే మనము వాటిని చూసినప్పుడు ఎలాగా మనము ఈ కాలం మారే కాలంతో పాటు మనం మారుతూ ఉన్నాము అనేటువంటిది మనం గమనించినట్లయితే, మొట్టమొదటిగా యేసు ప్రభువు వారు చనిపోయినప్పటి నుంచి కాలం ఇప్పుడు ప్రజెంట్లో ఏడి అంటే ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్ ఏడి అని పిలుస్తారు. అయితే మీరు గమనించినట్లయితే ప్రకటనల గ్రంథములో మొదటి 3 అధ్యాయములలో 7 సంఘముల గురించి మాట్లాడటం జరుగుతాం. అక్కడ మీరు గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఆ సంఘపు దూతలకు ఇలాగు వ్రాయుము అని చెప్పి దేవుడు రాయిస్తూ ఉన్నాడు. వీటిని మనం గమనించినట్లయితే 7 సంఘములు మీరు ఇక్కడ చూస్తాం. ఎఫెసు సంఘము, స్ముర్నా సంఘము, బెర్గమ సంఘము, తుయతైరా సంఘము, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవదొకియా అనేటువంటి సంఘాలను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీరు గమనిస్తే ఇవన్నీ కూడా ఒక్కొక్క కాలానికి గుర్తుగా చెప్పబడ్డటువంటి సంఘాలు అనేది నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మొట్టమొదటి సంఘము ఎఫెసు సంఘం. ఈ ఎఫెసు సంఘం ఏమిటంటే అపోస్తుల కాలపు సంఘం. ఎందుకంటే అప్పుడు దేవుడు పరలోకానికి ఎక్కాడు, అపోస్తులు ఉన్నారు, ఇక వారి పరిచర్య మొదలు పెట్టారు. కాబట్టి దాదాపు యేసు ప్రభువు వారు మరణించిన తర్వాత 30 నుంచి 100 వరకు అంటే 70 సంవత్సరముల కాలం, 70 సంవత్సరాల కాలం ఇది అపోస్తుల కాలం. ఈ అపోస్తుల కాలంలో ఎఫెసు సంఘము అనేటువంటి సంఘం ఉన్నది. ఆ సంఘంలో ప్రజలు ఎలా ఉన్నారో అక్కడ చెప్తాడు. ప్రతి దాంట్లో కూడా మీరు 7 సంఘాల గురించి పరిశుద్ధాత్ముడు రాయించిన విధానంలో మీరు గమనిస్తే ఆ సంఘ కాలం ఏమిటి, ఆ సంఘం యొక్క పేరు ఏంటి, ఆ పేరుకున్న అర్థం ఏమిటో ఇవన్నీ పక్కన పెట్టేస్తే అవి కూడా అవసరమే. అయితే ప్రతిదీ కూడా ఒక కంప్లైంట్, అంటే ఇది ఒకటి నేను నీ మీద మోపుతున్నాను అంటే, ఇంకోటి కాంప్లిమెంట్ ఏంటి, బాగుంది, ఇది ఒకటి మీద మంచిగా ఉంది అని చెప్తాను. తర్వాత ఏంటి, రిజల్ట్ ఏంటి, నువ్వు ఏం చేయాలి, నేనేం చేయాలి అనేది ఒకటి. దాని తర్వాత ఏమి ఇస్తాను గిఫ్ట్ అనేది ఒకటి. ఇలా మీరు గమనిస్తే 7 సంఘముల విషయంలో కూడా ఇదే చెప్తారు. మొట్టమొదటి మనం గమనిస్తే అపోస్తుల కాలపు సంఘం ఎఫెసు సంఘము. ఇది ప్రభుల వారు చనిపోయిన తర్వాత 30 నుంచి 100 వరకు అంటే 70 సంవత్సరములు, 70 సంవత్సరముల కాలం ఇది అపోస్తుల కాలం. ఈ అపోస్తుల కాలంలో అపోస్తులుడైనటువంటి యోహాను కూడా ఒక అపోస్తులుడే కదా, ఆయన 90-95 మధ్యలో ఈ ప్రకటన గ్రంథం రాశాడు. అంటే ఇక అపోస్తుల కాలం ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళుగా ముగించబడుతుంది అన్నప్పుడు ఈ ప్రకటన గ్రంథం ఏంటంటే ఆయన ఏదో చెట్టు కింద కూర్చొని అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని కల్పితంగా ఊహించుకొని రాసింది కాదు. ప్రత్యక్షత. ప్రకటన అంటేనే ప్రత్యక్షత, రెవల్యూషన్. ప్రత్యక్షపరచబడింది, ఇలాగ జరుగుతుంది అది రాయి అని చెప్పడం దాన్ని రాయించారు. కాబట్టి మనం ఇది గమనించినట్లయితే ప్రత్యక్షపరచబడినటువంటి భవిష్యత్తు గురించినటువంటి అంశాలు. అందుకనే అక్కడ తను జరుగుతున్న కాలం అంటే తను ఉన్న కాలం, అప్పటికి యోహాను ఉన్న కాలం ఏంటి, అపోస్తుల కాలం. ఈ అపోస్తుల కాలం గురించి ఎఫెసు సంఘం అని చెప్పేశాడు. తర్వాత రాబోతున్నటువంటిది స్ముర్నా సంఘం, ఆ తర్వాత బెర్గమ, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవదొకియా సంఘాలు. వీటన్నిటి గురించి కూడా యోహాను చేత అక్కడ రాయించడం జరుగుతా ఉంది. ఒక్కొక్క సంఘం ఒక్కొక్క కాలానికి గుర్తు అన్నాను కదా. మిగతా వాటిని కూడా మనం చూస్తే స్ముర్నా సంఘం ఏంటంటే అపోస్తలులు చనిపోయిన తర్వాత రోమా ప్రభుత్వము చాలా శ్రమల పాలు చేసింది. కాబట్టి ఆ కాలమును శ్రమల కాలము
ఈ శ్రమల కాలంలో స్మరణ సంఘం ఉన్నది కాబట్టి చాలా ఇబ్బందులు పడ్డది. చాలా సంఘము అంటే ఆ ప్రజలు, ఆ విశ్వాసులు, దేవుడు నమ్మేటువంటి వారు, దానికి ఆ పేరు పెట్టాడు అక్కడ ఉంది కాబట్టి సంఘం. అయితే వాళ్ళకి ఏం జరిగింది అనేది కూడా మీరు మొదటి అధ్యాయంలోనే ఇవన్నీ, రెండో అధ్యాయంలో ఇవన్నీ చూస్తూ వస్తారు. 2-3 అధ్యాయాలు ఇవన్నీ చెప్పడం జరుగుతూ ఉంది. ఇది వచ్చేసి 100 నుంచి 313 వరకు ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్. అంటే AD 100 నుంచి AD 313 వరకు, అంటే దాదాపుగా 213 సంవత్సరాలు శ్రమల కాలం. ఇది స్మరణ సంఘము అనుభవించేది శ్రమల కాలం. రోమా సామ్రాజ్యం, రోమా ప్రభుత్వం కంట్రోల్లో వచ్చేసింది. దాని తర్వాత పెర్గమా సంఘం. ఈ పెర్గమా సంఘం కథ ఏంటంటే, కాన్స్టాంటినోపుల్ అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆయన యుద్ధానికి వెళ్తా ఉన్నాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక దగ్గర నిద్రపోయేటప్పుడు ఒక కళ, అంటే యేసు ప్రభువుల వారు దర్శనం ఇచ్చింది. ఆ దర్శనంలో అది నిజమై, అది నేను ఒప్పుకుంటాను, ఒకవేళ యుద్ధంలో గెలిస్తే అంటున్నాడు. అక్కడికి వెళ్ళాక యుద్ధంలో గెలిచాడు. కాబట్టి యేసు ప్రభువును సంరక్షణగా అంగీకరించి ఆయన రాజు కాబట్టి అనేకమైనటువంటి ఫెసిలిటీస్ ఇచ్చాడు. యేసు ప్రభువును నమ్ముకుంటే ఉద్యోగాలు, యేసు ప్రభువును నమ్ముకుంటే స్థలాలు, పొలాలు, ఇల్లు అని చెప్పేసి ఫెసిలిటీస్ ఇచ్చాడు. కాబట్టి ఏమైపోయింది, మళ్ళీ క్రైస్తవ్యము పెరిగింది. శ్రమలో ఉన్నటువంటి క్రైస్తవ్యము కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి కాలంలో కొన్ని ఫెసిలిటీస్ కారణంగా కానీ, ఇంకేదైనా ప్రలోభాల కారణంగా కానీ కదా, అందుకే ఇప్పటికి కూడా కొంతమంది అంటూ ఉంటారు, రైస్ బ్యాగ్లకి తర్వాత ఇంకేదో వాటికి కూడా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సరే, కాలం మారింది, అవన్నీ వేరే విషయాలు. కానీ ఇది ఏమైపోయిందంటే, ఆ యొక్క అపోస్తుల కాలం నుంచి శ్రమల కాలం నుంచి లోకంతో కలిసిపోయిన కాలం. కొంచెం లోకంతో కలిసిపోయింది అంటే సర్దుబాటు ధోరణి అక్కడే మొదలైంది. ఎందుకంటే నమ్ముతే రైస్ ఇస్తారు, నమ్ముతే ఉద్యోగాలు వస్తాయి, నమ్ముతే ఇంకేదో వస్తాయి. చక్రవర్తి దృష్టిలో పడితే చాలా ఏమైనా చేయొచ్చు. రాజు తలుచుకుంటే గమనించదు వారు కదా, అలాగనమాట. కాబట్టి వీటిని గమనించుకుంటే లోకంతో కలిసిపోయినటువంటి కాలం. ఇది దాదాపుగా 313 AD నుంచి 600, అంటే దగ్గర 300 సంవత్సరాలు. ఇది కూడా ఆ తర్వాత మరి కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి చనిపోయిన తర్వాత ఊపంటుంది, మళ్ళీ ఏదో గిలుస్తుంది కదా క్రైస్తవులు. సో మధ్యస్థ చీకటి, అంటే మళ్ళీ ఏదో శ్రమలు, మళ్ళీ ఏదో ఇరుగులు, మళ్ళీ ఏదో ఇబ్బందుల కాలం. ఇది AD 600 నుంచి 1517 వరకు, అంటే దాదాపుగా 900 ఏళ్ళు. ఈ చీకటి అనేది 900 ఏళ్ళు పట్టిందన్నమాట ఆ కాలం. దీన్ని ఏంటంటే తుయతైరా సంఘం. ఆ పీరియడ్లో ఉన్నటువంటి విశ్వాసుల సంఘం ఏమిటంటే తుయతైరా సంఘము అనేది మనం జ్ఞాపకం చేసుకుంటాం. తర్వాత సార్దీస్. ఈ సార్దీస్ ఏంటంటే, కొంతమంది మతోద్ధారకులు పుట్టుకొచ్చి ఈ క్యాథలిక్ ఇవన్నీ కూడా వచ్చేసి ఆ సమాజం అంతా భ్రష్టు పెట్టిపోతే వీళ్ళంతా వచ్చారు. ఎవరంటే చాలా మంది ఉన్నారు రిఫార్మర్స్, మనకు చాలా తక్కువ మంది తెలుసు మనకు. వాళ్ళు ఏం చేస్తారంటే, లేదు బైబిల్లో మీరు ప్రింట్ చేయట్లేదు, ప్రింట్ చేసి 10 మందికి ఇస్తేనే, అది చదివితేనే వాళ్ళకి తెలుస్తుంది. అప్పటి వరకు ఏంటంటే మతాధికారులు ఉన్నారు, తప్పు చేసావా 1000 రూపాయలు ఇచ్చిపోవాలి, నేను ప్రార్థన చేస్తాను, పాపం మాత్రం అలా అయిపోయింది అనమాట. సో మతోద్ధారకులు, రిఫార్మేషన్, మతోద్ధరణ కాలం ఇది. మళ్ళీ దాన్ని ఏదో ఒక రకంగా ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఉద్ధరించాలి, ఎదిగింపు చేయాలి అనేటువంటి ఒక ధోరణి తీసుకొచ్చేటువంటి కాలం. జాన్ మార్టిన్ లూథర్ కింగ్స్, ఇలాంటి వాళ్ళు ఈ రిఫార్మేషన్ తీసుకొచ్చారు. ఇలాంటి వాళ్ళు మతోద్ధరణ కాలము అనేటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం పెట్టి, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే 1517 నుంచి 1700 వరకు, అంటే దాదాపుగా 200 సంవత్సరాలు. ఇది సార్దీస్ సంఘము. కాబట్టి ఒక్కొక్క సంఘం గురించి చెప్తున్నప్పుడు ఏదో ఊరికి అక్కడటువంటి విశ్వాసులు ఇట్లా, వాళ్ళ క్యారెక్టర్ ఇట్లా, వాళ్ళు ఇట్లా ఉన్నారు కాబట్టి చెప్పాడు అనేది కాదు. ఒక్కొక్క సంఘాన్ని ఒక్కొక్క కాలానికి గుర్తుగా, ఆ కాలంలో ఆ విశ్వాసులు పొందుతున్నటువంటి శ్రమలు కానీ, ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ, డైవర్షన్స్ కానీ,
కొంచెం డైవర్ట్ అయిపోతూ ఉంటారు కదా కొంతమంది. ఇప్పుడు కూడా డైవర్షన్స్ ఉన్నాయి. శ్రమలు వచ్చాయంటే క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టి వాళ్ళు ఉన్నారు. బెనిఫిట్లు పోతాయంటే క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టి మేము చర్చ మన సంఘంలో కూడా ఇద్దరు కుటుంబాలు అది రాలేమండి అని. కాబట్టి కొంతమంది ఇబ్బందుల్లో ఉన్నారు లేదా ఇరుకుల్లో ఉన్నారు అనగానే దేవుని వదిలిపెట్టే వాళ్ళు కొంతమంది వచ్చారు. సో ఇటువంటి పీరియడ్లో మతోద్ధరణ కాలం వచ్చింది. మార్టిన్ లూథర్ కింగ్స్ వీళ్ళంతా వచ్చినటువంటి రిఫార్మేషన్ అన్నమాట. ఇది దాదాపుగా 200 సంవత్సరాలు. తర్వాత ఏంటంటే ఫిలదెల్ఫియా సంఘం. ఈ ఫిలదెల్ఫియా సంఘం ఏంటంటే మిషనరీలు పుట్టుకొచ్చింది. ఎప్పుడైతే రిఫార్మేషన్ వచ్చి బైబిల్ అందరి చేతుల్లో వచ్చిపోయిందో గుజరాత్ ప్రింటింగ్ మెథడ్స్ కనబడ్డ తర్వాత ప్రింటింగ్ మిషన్ బైబిల్లో మొదట ముద్రించిన తర్వాత అనేక చేతుల్లోకి బైబిల్ వెళ్ళిపోయిన తర్వాత అసలు బైబిల్ అంటే ఇది ఇంతకాలం ఈ రహస్యం తెలియకుండా పాపం అనేది ఉంటుంది, పాపాన్ని దేవుడు ప్రోక్షిస్తాడు, రక్షణ కలుగుతుంది, రక్షణ పోదు, ఈ విధంగా మనకు రక్షణ ఉంటుంది. ఇవన్నీ కూడా రిఫార్మేషన్లో బయటకు వచ్చిన తర్వాత ప్రజలకు ఒక జ్ఞానం ఏర్పడింది. అరే ఈడేంద్రపై అది మొక్కబడిస్తే పోద్ది, వీడు మొక్కబడిస్తే పోద్ది, మమ్మల్ని మోసం చేసేది ఇంతకాలం అని ప్రజలు ఉద్యమంతో నింపబడి మిషనరీస్ ద్వారా కొంత సేవ జరగడం మొదలైంది. మిషనరీల కాలము, ఫిలదెల్ఫియా కాలం అంటే మిషనరీల కాలము లేదా రివైవల్. రివైవల్ అంటే ఏంటంటే కొంచెం సర్దుబడి చల్లబడ్డది మళ్ళీ కొంచెం పైకి లేయటం అన్నమాట. ఇది కాలం. ఇది ఎంత కాలం జరిగిందంటే 1700 నుంచి 1900 వరకు జరిగింది. ఏడి అంటే ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు చనిపోయిన తర్వాత దాదాపు 200 సంవత్సరాలు. అర్థమవుతుందా మీకు? ఒక్కొక్క సంఘం ఒక్కొక్క కాలానికి గుర్తు. ఆ కాలంలో ఉన్నటువంటి విశ్వాసులు ఏ విధంగా ఉన్నారో దాన్ని బట్టి అక్కడ రాయటం జరిగింది. ఈ కాలంలో ప్రత్యేకతలు ఏమిటంటే ఇది ఈ ప్రత్యేకతలు ఒక్కొక్క కాలం ఎంత కాలం ఉండింది అంటే 100 సంవత్సరాల అనేది మనం కొన్ని నెట్లో చూడొచ్చు, తర్వాత మనకు తెలిసిన వాటిని చూడొచ్చు, అర్థమైపోతుంది. కాబట్టి ఫిలదెల్ఫియా అంటే మిషనరీల కాలం. ఇది ఒక 200 సంవత్సరాలు. చివరి ఏమిటి అంటే లవోదికీయ సంఘం. ప్రజెంట్ స్టేటస్, ప్రజెంట్ సంఘాలు ఎలా ఉన్నాయి, ప్రజెంట్ రమ ఎట్లా ఉంది, ప్రజెంట్ సుభద్ర ఎట్లా ఉంది, ప్రజెంట్ దేవశేఖర్ ఎట్లా ఉన్నాడు అని చెప్పేటువంటి కాలం లవోదికీయ కాలం. ఇప్పటి కాలం గుర్తు అంటే దాదాపుగా 1900 నుండి మొదలు పెట్టుకొని ఇక రాకడ వరకు అంటే 2వ రాకడ వరకు మనం ఈ యొక్క పీరియడ్ లో ఉంటూ ఉన్నాం. దిస్ ఇస్ ద పీరియడ్, దిస్ ఇస్ ద టైం. ఇది ఒక కాలము, ఇది లవోదికీయ కాలము. ఈ లవోదికీయ కాలంలో ఉన్నటువంటి సంఘాలలో మనం ఉంటున్నాం. ఇప్పుడు మనం ఉంటున్నటువంటి పీరియడ్ ఏమిటంటే లవోదికీయ పీరియడ్, లవోదికీయ సంఘము. కాబట్టి మీరు చదివినప్పుడు ఎఫెసు సంఘంలోకి రాస్తున్నారంటే ఆ పీరియడ్ 30 నుంచి 100 వరకు అంటే 70 సంవత్సరాల్లో ఏమేమి జరిగింది, ఎట్లున్నారు విశ్వాసం, ఏ కథ ఏమిటి అనేది చెప్తా ఉన్నాడు. వీటన్నిటికంటే ముందు నేను మొదట ఒక మాట చెప్పాలనుకున్నాను. సరే ఇంకొక 2-3 వస్తారు కదా అని నిదానం చేసినాను. మామూలుగా అడుగుతా, అంటే పెద్దగా లోతుగా మీరందరూ బైబిల్ జ్ఞానం కలిగిన వాళ్ళు అనేటువంటి ఉద్దేశంతో కాదు, ఒక మామూలు వ్యక్తులుగా ఒక చిన్న ప్రశ్నకి నాకు సమాధానం చెప్పండి. మొదటి అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో 10వ వచనంలో చదువుకుంటే ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరమని చూస్తున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయతైరా, సార్డిస్, ఫిలదెల్ఫియా, లవోదికీయ 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వించిని. ఇది విన్నగా నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో అని తిరిగి తిరగగా 7 సువర్ణ స్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యలో మనుష్య కుమారుని పోలిన ఒకని చూచితిని. ఇది దానియేలు 7:9 కూడా చెప్పబడ్డ మాట. దానియేలు 7:9 చెప్పి ఇక్కడ నెరవేర్చబడుతూ ఉన్నది. ఆయన తన పాదముల పట్టుకో దిగుతున్న వస్త్రము ధరించుకొని రోగులకు బంగారు దట్టు కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్ని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రముల అగ్నిజ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు గలిమిలో పుటము వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుంచి 2 అంచుల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలుదేరి వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదం మీద పడింది. ఎవరైంటారు అబ్బాయినా? ఘనంగా చెప్తున్నాడు, అది దర్శనమా కలిగిందని చెప్తున్నాడు. దేవుడు త్రియేక దేవుడు కదా. వాళ్ళలో ఎవరైనా
రైట్. మనుష్య కుమారుడు అనగానే మనకు వచ్చే ఆలోచన ఏంటంటే యేసయ్య. ఇప్పుడు నేను చాలా సింపుల్ ప్రశ్న వేస్తాను. ఇదే మనం చదివిందే మొట్టమొదటి మాట ఏముంది 10వ వచనంలో? ప్రభు దినం అంటే ఆదివారం. జనరల్ మీరు పెద్దగా లోతుకెళ్ళి సైంటిస్టుల లెక్క వేదాంతుల లెక్క మీరు ఆలోచన చేయకండి, మామూలు ఆలోచన చెప్పండి. ప్రభు దినం అంటే ఆదివారం. ఓకే, అప్పుడు కథ వేరు ఇప్పుడు కథ వేరు అయినా కూడా సరే ఒప్పుకుందాం ఆదివారం. తర్వాత పదం ఏముందమ్మా? అమ్మా ఆదివారము యోహాను గారు ఎలా ఉన్నారు? ఆదివారం యోహాను గారు ఎలా ఉన్నారు? యోహాను గారు అంటే నేను రాసాయన గురించి చెప్తాను. అమ్మా ఆత్మవశుడు అంటే ఏంటి? ఆత్మవశుడనై అంటే ఏంటి? అంతే కదా, అంతే కదా. ఇంకొక ఆత్మ ఏదైనా ఉంటే అది కాదు కదా. పరిశుద్ధాత్మ వశుడనై అంటే పరిశుద్ధాత్మ కంట్రోల్లో, అంటే నేను పరిశుద్ధాత్మ నిండుగా కలిగి ఉంటే ఉన్నందున ఉన్నాను అనేది అక్కడ కాన్సెప్ట్. అంతేనా? ఆదివారం నాడు యోహాను గారు పరిశుద్ధాత్మను నిండుగా కలిగి ఉంటే, పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉంటే ఏం జరిగింది? 11, 12 వచనాల్లో 13 వచనాల్లో స్వరము విన్నాడు. ఆ స్వరం ఎవరి స్వరము? తర్వాత ఎనికి తిరిగి చూస్తే యేసయ్య కనిపించింది అని చెప్పాడు. కాబట్టి అది ఎవరి స్వరము? ఎవరి స్వరం అది? ఎనికి తిరిగి చూస్తే యేసయ్య కనిపించిండు. ఆ స్వరం ఏంటో అని తెలుసుకోవాలని ఎనికి తిరిగి చూసిండు, యేసయ్య కనిపించిండు. ఇప్పుడు ఆ స్వరం ఎవరిది? వెనక కనిపించింది ఎవరు? పరిశుద్ధాత్ముడా తండ్రి? యేసయ్య. నీకు వెనక మాట్లాడుతున్నది ఎవరు అని చూడకపోతే యేసయ్య కనిపించినాడు. ఇప్పుడు స్వరం ఏమవుతుంది అంటే ఎవరు చెప్తారు? యేసయ్య. ఏంటి పెద్దగా మీరు ఎందుకంతగా మీరు సైంటిస్టులు అనుకుంటారు? అర్థం కాదు, మామూలుగా చెప్తారు సార్. చూడండి, ఇదే మాట, ఇదే మాట. ఆదివారం నాడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడవై ఉంటే నీకు ఇక్కడ దేవుని స్వరం వినపడాలి. అంతే తప్ప నిద్రమత్తు కలగదు. నువ్వు ఆత్మవశుడవై లేనందున నీకు నిద్ర వస్తుంది, ఆకలి అవుతుంది, ఆ పని గుర్తుకొస్తుంది, ఈ పని గుర్తుకొస్తుంది, ఇంకేదో గుర్తుకొస్తుంది. ఇది జనరల్ కాన్సెప్ట్. అంటే చాలా చక్కగా చదివేటప్పుడు నాకు అనిపించింది నిజంగా కదా. ఆదివారం నాడు ఆత్మవశుడు. ఈ ఆత్మవశుడిని ఉండటానికి నేనేం చేయాలి? నాలుగు రోజులు అయితే మళ్ళీ ఆదివారం అయిపోగానే ఆదివారం సాయంత్రం నుంచే మొదలు పెడతాడు, మళ్ళీ ఆదివారానికి నన్ను సిద్ధపరచని. కనీసం మీరు శుక్రవారం అన్నా శనివారం అన్నా ప్రభు ఆదివారం నాడు చక్కగా కూర్చొని దేవుని మాట వినగలిగినట్లుగా నీ ఆత్మశక్తి నింపని ప్రార్థించు. మీరు దేవుని స్వరం వినాలి. ఎందుకు వినలేరు? ఎందుకు మక్కువ ఉంటుంది? ఎందుకు డౌసింగ్ అయిపోతాం? ఎందుకు ఇంకేదో జరుగుద్ది అంటే ఆత్మవశులమై లేనందున. ఆత్మవశులమై ఉన్నాం. ఏ ఆత్మ? ఏ ఆత్మది? ఏ ఆత్మ? మనకు కాబట్టి మీరు యోహానుని ఇక్కడ గుర్తు చేసుకుంటే, నేను ఇవన్నీ చెప్పే ముందు మీకు బోర్ కొట్టకుండా ఈ మాట ఒక్కటి చెప్పాలనుకున్నాను. మొత్తం మాట చెప్పాలనుకున్నా, కొంచెం మొదలు పెట్టే గుర్తుకొచ్చినా. నేను చెప్పకపోతే చాలా కష్టంగా. ఆదివారం నాడు వచ్చి కూర్చుంటే కుదిరిపోదు, సంఘంలో వచ్చి కూర్చుంటే కుదరదు. ఆత్మవశులై కూర్చో. అప్పుడు మీరు దేవుని స్వరం వింటారు. అంతేకాదు, చివరగా తిరిగి చూసి దేవుని దర్శనం. ఎంత చక్కటి పాయింట్ మొదట్లోనే వివరించినట్టు. ఇది ప్రతి సంఘానికి, ప్రతి విశ్వాసికి అవసరం. ఈ ఆత్మవశులై లేకుండా వస్తేనమ్మా పోతేనమ్మా అనుకుంటే వాక్యం వంటపట్టదు. వంటపట్టదే కాదు, అసలు చెవులకి ఇంకేదో జరుగుతుంది. కాబట్టి దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, పిల్లలు అదుపులో ఉంచుకోండి. దేవుని సన్నిధిని మౌనముగా ఉండుట కూడా ఆయనకు స్తుతి చెల్లించలేదు. ఇప్పుడే కీర్తనలో మౌనముగా ఉండుట కూడా అంటే కనీసం నువ్వు మౌనంగా ఉంటే స్తుతి చెల్లించినట్టు దేవుడు ఆనందించి సంతోషంగా నీకు పోయేటప్పుడు ఇంత దీవించాను. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని ఆత్మవశులై ప్రయత్నం చేయండి. అలా లేకపోతే నేను ఏదో చెప్తున్నాను, నేను ఏదో వింటున్నాను, దానివల్ల పెద్ద ఉపయోగం ఏముంటుంది. ఏం చెప్పాడంటే బయటికి పోక ముందుకే ఏదో చెప్పాడు అంటున్నారు అంతే. ఎందుకంటే మనసంతా చేసుకున్న మటన్ మీద చికెన్ మీద ఉండిపోవాలి. ఇంకేదంటే రాత్రి అలసిపోయిన నిద్ర వస్తుంది కదా. రేపు ఎట్లా ఆదివారం అని 1 గంట వరకు 2 గంటల వరకు టీవీలో ఆటలో పెట్టుకొని హర్రర్ సినిమా చూసిందాం కదా. దాని ఎఫెక్ట్ అంతా ఇప్పుడు చేతిలో కూర్చున్నప్పుడు హర్రర్ కనిపిస్తుంది. అవునా కాదు?
చేసేవి ఉంటాయి కదా అని చెప్తుంది. దాని ప్రభావం ఇక్కడ చూపించాలి. కారణం ఏంటంటే యోహాను క్లియర్గా చెప్తున్నాడు, ప్రభువు దినమందు ఆదివారం. నాకు అంటే పెద్ద లోతుకు వెళ్ళమండి, లోతైన అర్థం వేరే ఉందేమో, కానీ నా కంటికి కనపడే అర్థం ఇది కనిపించింది చక్కగా. ఇది నాకు చాలా బాగుంది అనిపించింది. ఆదివారం నాడు ఆత్మవశుడవై నువ్వు సంఘంలో కూర్చుంటే దేవుని స్వరం వినగలుగుతావు, దేవుని చూడగలుగుతావు. అలా లేని రోజున నువ్వేమీ చేయలేవు. వస్తున్నమా పోతినమ్మా, ఇది జ్ఞాపకం పెట్టు. సో ఇప్పుడు ఇది పక్కన పెట్టాను. సో నా అసలు టాపిక్లో పనిచేస్తాను. కాబట్టి మీరు గమనిస్తే ఎఫెసు సంఘం అంటే చాలా ప్రేమ కలిగినటువంటి సంఘం. అయినా కూడా ఒక కంప్లైంట్ ఏం చెప్తాడంటే, నువ్వు మొదట ప్రేమ నీకు ఇప్పుడు లేదు, పోగొట్టుకున్నావు అంటాడు. ఆ తర్వాత ఇంకేంటంటే, నువ్వు కొంచెం పర్వాలేదు, ఎందుకంటే ఇకలైతే క్రియలు నువ్వు ద్వేషించినావు, వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళ క్రియలు నువ్వు అవును నిజంగానే మనుషులు కాదని చెప్పినావు కాబట్టి నేను ఒప్పుకుంటున్నా. నీకేమి ఇస్తాను అంటే జీవవృక్ష ఫలములు తిననిస్తానంటాడు. ఇవి ఎఫెసు సంఘంలో ఆ పత్రికలో ఆ పేరాలో మీకు కనిపిస్తుంది. అట్లాగే రెండవది స్ముర్ణ సంఘంలోకి వస్తే, స్ముర్ణ అంటే ఏంటంటే స్మెల్, మంచి స్మెల్ అనేటువంటి ఒక అర్థం ఉన్నది. దాంట్లో కంప్లైంట్ పెద్దగా ఏం లేవు, కానీ కాంప్లిమెంట్ వచ్చేసరికి ఏంటంటే నీవు మంచి క్రియలలో ఇంకా ధనవంతుడుగా ఉంటావు, ఉండు ఇంకా పర్వాలేదు, కానీ నీవు మంచి క్రియలు చేయాలి, ఇంకా మంచి క్రియలు పెద్దవి చేయి అంటే. ఇంకా ఏమంటాడంటే బెనిఫిట్ ఏమిస్తానంటాడంటే జీవ కిరీటము ఇస్తాను. ఇవన్నీ మీకు స్ముర్ణ సంఘం అనేటువంటి రాసిన దాంట్లో ఉన్నాయి. అదంతా నాకు అనవసరం, నేను ఇప్పుడు వెళ్ళవలసింది లవోదికయ సంఘానికి వెళ్ళాలి. కాబట్టి మీకు మధ్యలో అవి హింట్స్ ఇచ్చి వెళ్ళిపోతాను. ఆ కాలంకి సంబంధించిన ప్రజలు ఎలా ఉన్నారు, ఏ లోకంతో ఉన్నారు, ఏ లోటుతో ఉన్నారు, దేవుడు ఎలా హెచ్చరించాడు అని చూచాయగా చెప్పి టూకిగా నేను లవోదికయ సంఘం అంటే మన ప్రజెంట్ సంఘం ఎలా ఉందనే దానికి వెళ్ళిపోతాను. అయితే మీరు గమనిస్తే జీవకిరీటం ఒక్కటే కాదు, స్ముర్ణ సంఘానికి ఇంకొక ప్రామిస్ చేస్తాడు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమంటే నీకు రెండవ మరణము లేదు, నీకు రెండవ, ఇవన్నీ మీరు దాంట్లో ఉన్నాయి, చదువుకోండి. ఇక మూడవది పెరగమా సంఘం. పెరగమా సంఘం అంటే ఇట్స్ ఎలివేషన్, హైట్, ఉన్నతమైనటువంటి స్థితి అనేది వస్తుంది. ఇక్కడ ఏమంటాడంటే చాలా మాటలు అన్నాడు, ఏదో బలు తిన్నావు, జారత్వం చేసినావు, బిలాము బోధన అనుసరించినావు, నికాలతో బోధకు వెళ్ళావు, నువ్వు చాలా తప్పు చేసావు. వీటిని ఏమంటారు? కంప్లైంట్. దేవుడే చెప్తున్నాడు, ఇది ఎవరు మోపట్లా, నేనేదో కసి కట్టుకొని తన నాకు ఇష్టం లేదు కాబట్టి తన మీద అట్లాంటిది లేకపోతే ఈ అబ్బాయి మీద అట్లాంటి ఇట్లాంటి అని చెప్తే మానవులు, కానీ అట్లా కాదు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత కలిగినటువంటి అనుభూతిలో చూసినటువంటి భావాలు, మాటలు అక్కడ లిఖించబడ్డాయి. వీటిని దేవుడు చెప్పాడు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సంఘం విషయంలో ఏం చెప్తున్నాడు అంటే, మీకు కాంప్లిమెంట్ ఏది ఇస్తారంటే క్రీస్తు నామము చేపట్టి విశ్వాసంలో ఇంకా బలపడు. చాలా లోట్లు ఉన్నాయి కానీ అవకాశం ఇస్తాడు దేవుడు. ఎప్పుడు కూడా వెంటనే దెబ్బలు కొట్టే దేవుడు కాదు, అవకాశం ఇస్తాడు. అవకాశం ఏమిస్తున్నాడు అంటే, నా నామమును బట్టి విశ్వాసంలో విడవలేదు, ఇంకొంచెం పెంచుకోవాలి. అన్ని ఉన్నా కూడా వాళ్ళు విశ్వాసం వదిలిపెట్టలేదు. ఇది మీరు స్ముర్ణ సంఘానికి సంబంధించినటువంటి మాటలు చదివితే ఇవే మాటలు ఉంటాయి. వాటిలో నుంచి నేను కట్ పీస్ చేశాను. మీరు గమనించినట్లయితే వాళ్ళకి ఏమి ఇస్తారంటే మరుగై ఉన్న మన్నాను తిననిస్తాడు. ఏం బెనిఫిట్ ఇస్తాడు, ఏం ఆశీర్వాదం ఇస్తాడంటే, మరుగై ఉన్న మన్నాను తిననిస్తును, తెల్ల రాతిని, ఆ రాతి మీద నీకు కొత్త పేరుని ఇస్తాను. ఇది ఎవరికమ్మా? పెరగమా సంఘం. ఇక తొయ్యేర సంఘం ఏంటంటే చాలా వాళ్ళ కష్టం సువాసనలాగా ఉందన్నమాట. వాళ్ళు ఎంతో కష్టపడేటువంటి వాళ్ళు, కానీ వాళ్ళ కష్టం ఎట్లా ఉందంటే చాలా సువాసనలాగా, చాలా స్వీట్గా ఉంది. అంటే వాళ్ళ బలులు, లేకపోతే వాళ్ళు అర్పించిన విధానం, వాళ్ళు దేవుని కొరకు పాటుపడ్డ విధానం చిన్నగా ఉందన్నమాట. కొన్ని సంఘాలు దేవుని పెట్టలేదా అనిపించేంత విధానంలో ఉందట ఎవరు? ఈ తొయ్యేర వాళ్ళు. అయితే వీళ్ళకున్నటువంటి లోటు ఏంటంటే యెజబెలును ఉండనిచ్చినారంట. వాళ్ళు యెజబెలును ఉండనిచ్చినారు. ఇంకా మిగతా ఏమో చెప్పుకుంటూ వస్తాడు, అవి నిలిచారు. ఇక వాళ్ళలో ఉన్నటువంటి కాంప్లిమెంట్ ఏమి ఇచ్చాడంటే, నీవు మంచి పనులు చేస్తూ ఉన్నావు, నీకు ప్రేమ బాగుంది, విశ్వాసం బాగుంది, సహనము బాగుంది అని చెప్తున్నాడు. మరి వాళ్ళకి ఏమి ఇచ్చాడంటే ప్రామిస్, జనముల మీద అధికారం ఇస్తాను నీకు, జనముల మీద అధికారం ఉన్నది అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇక ఐదవది ఏమిటంటే సార్డిస్. ఈ సార్డిస్ ఏంటంటే రిమైనింగ్ బ్యాలెన్స్, ఏదైతే మిగిలి ఉన్నారో ఆ మిగిలి ఉన్నటువంటి బ్యాలెన్స్ అని చెప్పేసి దాని అర్థం. వీళ్ళు ఏంటంటే మృతమైన క్రియలు, అసలు క్రియలు, జీవక్రియలు లేనే లేవు కదా. అదొక పెద్ద కంప్లైంట్. ఏమని అంటున్నాడంటే, అయినా దేవుడు మళ్ళీ ఒక అవకాశం ఏమంటాడు, పేరును తుడిచిపెట్టక తండ్రి దూడలేక
నీ పేరు నేను ఒప్పుకుంటాను, మారితే మారి మళ్ళీ అనుకూలంగా వస్తే ఇగో ఈ విధమైనటువంటి వాగ్దానం, ఈ విధమైనటువంటి బెనిఫిట్, ఈ విధమైనటువంటి ఆశీర్వాదము నేను నీకు ఇస్తాను అంటూ ఉన్నాడు. అట్లాగా మనము 6వది ఫిలదెల్ఫియా సంఘాన్ని చూస్తే ఇదంతా కూడా సహోదర ప్రేమ కలిగినటువంటి సంఘంగా చెప్పుకోవచ్చు. ఇది కొంచెం శక్తి కలిగినది. నీ శక్తి కొంచెమే అయినను అనే మాట ఉంది, మీరు గమనిస్తే శక్తి కొంచెమే, కానీ దేవుని వాక్యాన్ని పట్టుకోవడానికి, దాన్ని వదలకుండా బిగించి పట్టుకోవడానికి అయితే దాన్ని చాలా చక్కగా ఉపయోగం. మన శక్తి చిన్నదే. చాలా మంది ఏమంటారంటే ఏదైనా పని చెప్తే నా వల్ల కాదని, వీళ్ళకు కూడా అదే నా వల్ల కాదనే పరిస్థితి. కానీ దాంట్లోనే వాళ్ళు బిగించి పట్టుకున్నారంటే దేవుని వాక్యం. కాబట్టి దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఏమంటాడంటే దేవుని ఆలయంలోగా, దేవుని ఆలయంలో ఒక స్తంభంగా నిలబెట్టుకుంటాను వాళ్ళను. మూల స్తంభం, ఒక ఆలయంలో స్తంభం అంటే మనకు తెలుసు కదా, మెయిన్. కాబట్టి దేవుని ఆలయంలో స్తంభాలుగా వీళ్ళని, ఎవరిని? ఫిలదెల్ఫియా వాళ్ళను చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనము గమనిస్తున్నాం. ఇక ఇప్పుడు నా అంశం, ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఎట్లా ఉన్నాము, మన పరిస్థితి ఏంటి, మనం దేవుణ్ణి ఎలా ఎదగాలి, అసలు ఏ గద్దింపు ఉంది, ఏమీ పర్వాలేదురా అనేది ఉంది అనేది మనకు తెలుసు. ఇవి చాలాసార్లు మనం వింటూ ఉంటాం. అయినప్పటికీ కూడా మళ్ళీ వినడం అవసరం. లోకవి అని 14వ వచనము 3వ అధ్యాయంలో మనం చూస్తే ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము అంటూ ఉన్నాడు. ఏంటంటే రాసేది అంటే ఆమేన్ అనువాడు. చూడండి, మనుష్య కుమారుడు, దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి వాడు, లోకరక్షకుడు. ఆమేన్ అంటే ఉన్నవాడు అనువాడు అనేటువంటి పేరు యెహోవా చెప్పుకున్నాడు. అలాగే ఆమేన్ అనువాడట. అన్ని కలుగును కాక, మనకి అంత గొప్ప దీవెన ఇచ్చేటువంటి దేవుడు ఆయన ఉంటే అన్ని కలుగును కాక, ఆయన మనతో కూడా ఉంటే అన్ని ఆమేన్ కలుగును కాక. ఆమేన్ అనువాడును. ఇంకా ఆయన గురించి ఇంకొక మాట ఉంది, నమ్మకమైన సత్యసాక్షి. అక్కడే ఉంది, మీరు గమనిస్తే నమ్మకమైన సత్యసాక్షి. అంతేకాదు దేవుని సృష్టికి మనం అనుకుంటున్నాం కదా, 2000 సంవత్సరాల క్రితం, 2026 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. 3300 సంవత్సరాలు ఉన్నాడు. 30 సంవత్సరాలు మామూలు బ్రతుకు, 300 సంవత్సరాలు సేవా జీవితాన్ని చేశాడు. అనేకమైనటువంటి రీతులుగా తన యొక్క మహిమను చూపించాడు అనేటువంటి చూస్తున్నాం కదా. కానీ అది కాదండి, ఆయన ఎప్పుడు ఉన్నాడట? సృష్టి ఆరంభంలో ఆదిలోనే ఉన్నవాడునని ఎవరు చెప్తున్నారు? తండ్రి దేవుడు చెప్తున్నాడు. ఆయనతో కూడా ఉన్నవాడు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ఎవరో బయట గురించి కాదు, నీతో ఉన్నవాళ్ళు నీతో ఆ స్టేట్మెంట్ ఏదైనా చెప్పాలి. అప్పుడు అది నమ్మటానికి కొంచెం అనుకూలమైంది. మీరు గమనించినట్లయితే ఏమని చెప్పబడుతుందంటే ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదిలో అన్నటువంటి వాడు చెప్పు సంగతులు ఇవి అంటూ ఉన్నాడు. దయచేసి జ్ఞాపకం పెంచుకోండి, యేసు ప్రభుల వారి గురించి చెప్పబడుతున్నటువంటి మాటలు ఇవి 14వ వచనంలో మనం చూస్తున్నాం. ఆమేన్ అనువాడు, నమ్మకమైన సత్యసాక్షి. ఆయన ఒక సత్యసాక్షి, దాంట్లో ఇంకా నమ్మకమైనటువంటి వాడు. ఎట్లా ఇవన్నీ గుణగణాలు. మనం ఈ మధ్య కాలంలో ఒక పాస్టర్ గురించి రీల్స్ చూస్తూ ఉంటే దేవుని యేసు ప్రభు లక్షణాలన్నీ నాలో ఉన్నాయని చెప్తున్నాడు. ఎవరి విషయాలు మనకు అనవసరం, కానీ ఇదిగో ఇవి ఇటువంటివి నీలో నాలో ఉన్నాయి. ఆయన గురించి మాట్లాడుకోవడం మనకు అవసరం లేదు. కానీ నేను చెప్పే విషయం ఏంటంటే ఆయన లాగా మనం ఆమె ఏదైనా సరే దేవుని కృపను పొందుకున్న వారుగా మనం ఉండాలి, నమ్మకమైన వారుగా మనం ఉండాలి. అటువంటి వారుగా లేకపోతే, మన నమ్మకం మనకి సరిగా లేకపోతే మనం ఇంకొక దాన్ని మనం అంటించలేము. క్యాండిల్తో నేను ఇంకో క్యాండిల్ని వెలిగించాలి అంటే మొట్టమొదటి నా చేతిలో ఉన్న క్యాండిల్ వెలుగుతూ అర్థమవుతుందా? నేను ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఆ క్యాండిల్ వెలిగించాలి అంటే మొదట నా చేతిలో ఉన్నటువంటి క్యాండిల్. కాబట్టి వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలాగా లవోదికీయ సంఘం అంటే ఇది ప్రజెంట్ పీరియడ్ లో ఉన్నటువంటి సంఘం. అంటే మనం ఇక అందువల్ల మనం ఏమీ లేదు, మనం ఎలా ఉన్నాము అని చెప్తూ ఉన్నాడు. ఈ లవోదికీయ సంఘము ఆ ప్రాంతాల గురించి మనం చూస్తే చాలా బిజినెస్ జరిగేటువంటి ప్రాంతాలు. టెక్స్టైల్ బిజినెస్ ఉన్నది, తర్వాత ఇంకా చాలా పెద్ద బిజినెస్ జరిగేటువంటి కాలం. చాలా రిచ్ పీపుల్ అక్కడ ఉన్నటువంటి వారు కూడా చాలా ధనికులు ఉన్నటువంటి వారు, చాలా ధనికులు ఉన్నారు. చాలా రకాలైనటువంటి వ్యాపారాలు జరుగుతున్నాయి. ఆ వ్యాపారాలు కూడా కరెక్ట్గా దేవునికి ఆ మనసుకు వచ్చినాయేమో, దానికి సంబంధించి అద్భుతంగా ఆత్మీయంగా మనం బలపడడానికి దేవుడు రాయించాడు. అద్భుతంగా దేవుడు రాయించాడు.
మీరు గమనిస్తే ఆమె నన్నవాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదినటువంటి వాడు చెప్పు సంగతులు ఏమనగా అంటే యేసు ప్రభు చెప్తున్నటువంటి మాటలు ఇవి. అంటే దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఎవరు చెప్తున్నాడు అంటే లవదిక సంఘానికి చెప్తున్నాడు. అంటే ఎవరు చెప్తున్నాడు? శిల్పం చెప్తున్నాడు కాదు, నీకు చెప్తున్నాడు, మనకు చెప్తూ ఉన్నాడు అనేది మనం ఏమని చెప్తూ ఉన్నాడంటే నీ క్రియలు నేను ఎరుగుదును. ఎవరికి కనపడడం లేదనుకుంటున్నావా? ఎవరికి కనపడడం లేదనుకుంటున్నావా? నీ క్రియలు నేను ఎరుగుతున్నాను. నాకు తెలుసురా, ఏదో దాచిపెట్టానని ఉపేస్తున్నావు, అన్నీ తెలుసురా నాయన. నువ్వు పుట్టక ముందు నుంచి నువ్వేం చేసినావు తెలుసు. పుట్టినప్పటి నుంచి కాదు, పుట్టక ముందు నుంచి నువ్వు ఎలా ఏ కథ అనేది నాకు తెలుసురా అంటు. నువ్వేమి చక్కటి మాట్లాడండి. ఏమన్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమన్నాడమ్మా? నులివెచ్చగా. ఎంత భయంకరమైన మాట, భయానిచ్చేటువంటి మాట. నీవు వెచ్చగాను లేవు, చల్లగాను లేవు, నులివెచ్చగా ఉన్నావు. ఏదో పోయావా, ఏదో చెప్పారా, ఏదో చేసావా? అరే బాబా, అది దౌర్భాగ్యపు స్థితి. నువ్వు అలా ఉండదు. ఏ కాపురి చెప్పిన మాట నేను చెప్తా ఉంటే ఇటు ఉండండి, లేకపోతే అటు ఉండండి, మధ్యస్థంగా ఉండకండి, నాశనం అయిపోతుంది. ఉంటే ఇటు, లేకపోతే అటు. మధ్యస్థంగా ఉంటే దేనికి? ఇది నేను చెప్తున్న మాట కాదు, దేవుడు. మీరు వెచ్చగానైనాను చల్లగానైనాను లేరు. చల్లగా ఉంటే చచ్చినవా కదా, డెడ్ బాడీ. మీకు తెలుసా డెడ్ బాడీ ఏమైంది? మీరు చచ్చిన వారి వల్ల ఉంటే మిమ్మల్ని సజీవులకు తీసుకొచ్చాడు దేవుడు. ఇంకా మీరు చచ్చిన వారిని వచ్చానంటే ఎందుకు ఒప్పుకుంటాడు? నువ్వు బాగుపడదామని నేను ఏదో హెల్ప్ చేస్తున్నాను. నువ్వు అన్నీ మర్చిపోయి మళ్ళీ ఏదో పని చేసినావు, వాళ్ళు పెట్టుండదు నాకు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, మనము చల్లగానైనను వెచ్చగానైనను లేము. కాబట్టి ఏమంటాడు? నులివెచ్చగా ఉన్నారు. కాబట్టి నులివెచ్చగా ఉంటే పర్వాలేదు కదా. గోరువెచ్చని నీళ్ళలో ట్యాబ్లెట్లు వేసుకుంటాం కదా, అప్పుడప్పుడు తాగుతుంటాం కదా, అంతేనా? బాగుంటుంది అన్నారు కదా, సంతోషం కదా. ఏమన్నాడు? ఎప్పుడైనా సరే ధోని బతుకుసేడా అనేమనుకోండి, చాలా ఇష్టంగా ప్రేమగా దీవెనగా అన్నట్ట. ఇప్పుడు ఆ మాట అదే అర్థమే, లేకపోతే ఇంకేమన్నా? ఆ మాట దేవుడు అదే అర్థంతో అంటున్నట్ట, లేకపోతే వేరే అర్థంతో అంటున్నాడు? ఉమ్మేస్తాను నిన్ను అంటే ఏంటి? నీ నోట్లో ఉన్నటువంటి ఎంగిలి నువ్వు ఊసిన తర్వాత నువ్వు ముట్టుకోలేవు. అంత అసహ్యం అనిపిస్తుంది. దేవుడు ఊస్తానంటున్నాడు, నిన్ను ఊస్తానంటున్నాడు. నేనైతే చదివేటప్పుడు అనుకున్నా మా మొక్కల మీద కూడా ఊస్తూ అవుతాడు. ఇది కష్టమైతే ప్రార్థన చేస్తున్నా. నిజమే, ఊసిన బ్రతుకులు మనం అనుకుంటాం పెద్ద సింగారం, పెద్ద ఇది. అదే చెప్తాడు తర్వాత పాయింట్స్లో. నేను పెద్ద అందగాడిని, నేను పెద్ద చదువుకున్నాను, నేను డబ్బులున్నాను. కొంతమంది విపరీతమైన తెలివితే అట్లా ఆ జ్ఞానాన్ని పట్టుకొని పెద్దగా ఊహించుకుంటూ ఉంటారు. రే నీ జ్ఞానం వెరిదిరా బాబు, లోక జ్ఞానం అని. దేనికే కొర కాదు, నేను పరలోక జ్ఞానం కాదురా నాయన, సాధారణ జ్ఞానం అని. నీవు వెచ్చగానైనను చల్లగానైనను లేవు. కాబట్టి ఏదో భరిస్తా, అనవా, ఉమ్మి వేస్తా, నేను బయటికి పంపించేస్తా. ఎవరి గురించి చెప్తున్నాడు? ఎఫెసు సంఘానికి, స్ముర్నా సంఘానికి, తుయతైరా సంఘానికి కాదా? లవోదికయ అది చెప్పాలి, మనకు చెప్పు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. మనం ఎన్నో అనుకుంటున్నాం, చాలా ఇది చాలా అది అని. నీ జ్ఞానం వేరే. కొంతమంది అనుకుంటారు మనకేం అర్థం కాదనుకొని వచ్చి అది ఇది అని చెప్తుంటారు. చూసి ఇది అబద్ధాలు ఆడుతున్నాడు, ఇది ఇంకా సావలేదే అనుకుంటారు. దేవుడు అంటే క్షమిస్తాడు అంతే. ప్రతి ఒక్కళ్ళ చూడండి, ప్రతి సంఘానికి కూడా ఒక అవకాశం ఇచ్చాడు, ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. తప్పులు చెప్పిస్తున్నాడు, నువ్వు పలానా తప్పులు ఉన్నావు అంటున్నాడు. మళ్ళీ దాన్ని సరి చేసుకొని ఇలాంటి ఆశీర్వాదం ఇస్తాడు. ఏ సంఘమైనా ప్రతి సంఘం 7 సంఘాలను మీరు చెక్ చేస్తే అదే. మీరు లవోదికయ సంఘం గురించి కూడా, ఇప్పుడు ఉన్నటువంటి సంఘం అంటే మన గురించి కూడా మీరు నులివెచ్చగా ఉన్నారు. కాపులు కూడా అంతే. గృహప్రవేశం పెట్టుకున్నాం,
ఆడ మార్కులు వేయాలి. ఎందుకంటే అవన్నీ అప్పుడు పాత రోజుల్లో శాస్త్రి గుర్తులు వేసి అలవాటు కదా. ఇప్పుడు కాపరి కూడా నిండుగా ప్రేరణ పూసుకొని ఇట్లా అద్దాలి. ఆ ప్రింట్ పడితే అది పడినట్టే. అది ఏదో ఉంటుంది, కుంకుమలు పూసి అవి పూసి పెడతారు కదా అవన్నీ. కాపరి కూడా అంటే మరి ఇంకా కస్టమర్ సాటిస్ఫాక్షన్ కదా, వాడిచ్చే దశభాగాలు ఉంటాయి కదా. ఏం చేయాలి? చిన్న సంఘాలు కదా, పసుపు కుంకుమ గడపకు పూస్తాం. కుంకుమతులే పసుపు సైంటిఫిక్గా కూడా మంచిది. వద్దని చెప్పుడు, కొంచెం సర్దుబాటు దూరంలో తీసుకొస్తాడు. నువ్వు వెచ్చని స్థితి అంటే ఇది. ఒక మీద తప్పు చేస్తున్నావా కష్టం ఇలా అనుకోవడం అంటే అయిపోయా. రారు, దశభాగాలు ఇయ్యరు, మొక్కుబడులు చెల్లించరు, కుదిరితా పనులు అసలే రావు. కడుపు పట్టుకొని కాపరి ఉడుకలు పడక ఎందుకు వచ్చింది పర్వాలేదు. సర్దుబాటు ఈ నుండి వ్యక్తుల స్థితి నాకు ఇష్టం లేదు, ఈ చోట్ల నువ్వు వేస్తానంటాడు. పైన 6 సంఘాల పాపం ఏదోరంగా తెప్పించాడు. కానీ ఇక్కడ చాలా కఠినమైన మాటలు. మిమ్మల్ని నేను ఉమ్మి వేస్తాను. ఎందుకంటే మీరు నూనె అట్లా లేదు ఇట్లా లేదు. ఎందుకు నమ్మినామని చెప్పి దేవుడిని బంధం చేయాలి అవసరమా? అంటే సరిగా ఉంది. మరి సరిగా లేకుండా దేవుని మహిమపరిస్థితి లేకపోతే నేను తోసి వేస్తాను, ఉన్ని వేస్తాను. చాలా కఠినమైన మాట. చాలా ఆశామాషగా సులువుగా బలన్యాలే అనడానికి లేదు. ఈ మాట చాలా తీవ్రంగా తీసుకుని ఆలోచించాలి. నిద్రపట్టకుండా చేసేటువంటి, నిజమైన విశ్వాసికి నిద్రపట్టకుండా చేసేటువంటి మాట, భయాన్ని కలగజేసేటువంటి మాట. ఎందుకంటే ఎవరికైనా తప్పు చేస్తే దేవుని దగ్గరికి మరి దేవుడే అంటున్నాడు ఈ మాట. నీకు ఎవరికి మరి పెట్టుకుంటాం అంతే కదా. దయచేసి జ్ఞాపకం పెట్టుకుని ఎట్లున్నారంట, లేదండి నేను చాలా స్ట్రాంగ్. నువ్వు చెప్పు, నేను ఎంతైనా బలం. కొత్తలో అడిగేవాడు, మీరు మీ ఉద్దేశంలో మీ విశ్వాసం ఎంత ఉందని అనుకుంటున్నారంటే, పాపం ప్రజలు చాలా గొప్పలు. నాకు 70% విశ్వాసం ఉంది, నాకు 60% విశ్వాసం ఉంది. అయ్యగారు మీకు ఎంత ఉంది? నాకు 5%. నాకు 5%కే దేవుడు ఇంత గొప్పగా చేస్తున్నాడు. మీకు ఎంత ఉంటే ఎంత చేస్తాడు, మరి మీకు 70% మీకు ఎంత చేస్తున్నాడు అని. మన విశ్వాసం కాకపోతే చెప్పుకోవడం, 6 భాషలకు పోవడం, చెప్తే వినరు. ఇది కాదు అంటే ఎంత పెద్ద రంప, ఏమంటారు కంప. విశ్వాసం అట్లా తయారైపోయింది. కంప గిరుకునేది, పెట్టుకుంటే అయిపోయి కంపలు పట్టుకునేది. కాబట్టి సంఘాలు కూడా జాగ్రత్త పడుతుంది. ఎందులో సంఘాలు కూడా కాపులు బాగా వ్యాపారానికి అలవాటు పడితే ఇవన్నీ కూడా సర్వసాధారణం. అంతేనా? ఏం కాదు, ఎన్ని పెట్టచ్చు చేద్దాం. ఈ విశ్వాసం ప్రాముఖ్యమైనది, నీలో ఉన్న గురి ప్రాముఖ్యమైనది, నీలో ఉన్న దేవుని పట్ల భయం భక్తి చాలా ముఖ్యమైనది. ఇవి వదిలిపెట్టి నువ్వు ఏదో చేస్తా పిల్లలు కంగానే పండుగ, బహుశా బయటోడు అనుకుంటాడేమో బాగా పండుగ చేసుకుంటాను, లోపల పొయ్యిలో పిల్లి వండుకుంటాను లేపలేకపోతాను. ఇంకా అది అర్థమైందా? పొయ్యిలో పిల్లి లేవలేదంటే ఏం వంట చేయలేదని అర్థం. కొంచెం గోరెచ్చుకున్న పిల్లి రాదు, చల్లగుంటేనే వచ్చి పండుకుంటుంది. చల్లగుంటే ఇవన్నీ మనం పొయ్యిలు పెట్టే రోజుల్లో బాగా తెలుసుకున్నాం. అటువంటి బతుకుల్లో బతుకుతున్నాం, జాగ్రత్త పడదా. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, చాలా చక్కటి మాట ఏమంటున్నాడంటే, నిలువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నాడు. ఇది కంప్లైంట్, నిలువెచ్చగా ఉన్నావు అనేది కంప్లైంట్. చాలా చక్కటి కంప్లైంట్, పెద్ద కంప్లైంట్ అని సార్లే. ఎందుకంటే ఏమలేదు దరిద్రం అనలా దేవుడు, ఇంకా చాలా ఉంటాయి నా. ఎందుకంటే ఆ ప్రాంతమే చాలా రిచ్, చాలా ధనవంతుల ప్రాంతం అది. కాబట్టి అందరికీ కళ్ళు నెత్తినుంచి ఆ సంఘం ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే అది ధనవంతుల వ్యాపారం జరిగేటువంటి స్థలం. అందుకని అందరికీ ఎట్లుంటుందంటే బాగా డబ్బులు జరుగుతూ ఉంటాయి. ఏ సంఘమా దశంభాగం ఇస్తే యాగపురం ఇంటికి వస్తాడు బాగా అనుకునే స్థితి అన్నమాట. 100 రూపాయలు ఇస్తే 10 మంది కాపురులు వస్తారు ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఏమనుకున్నాం అనిపిస్తుంది రోజు. కానీ ఇవన్నీ కూడా గాలి కొట్టుకోపోతే సత్యవాక్యమును, అందుకే సత్య సాక్షి ఆయన అలాగే పట్టుకొని నిలబడేటువంటి వాడే నిజమైన విశ్వాసం. మంచోళ్ళమా పాపులమా పుణ్యమా కాదు. అక్కడ సత్యవాక్యం ఎలా పట్టుకుంటుంది, ప్రభు కొరకు ఎలా నిలబడి. దయచేసి ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకుంటే నమ్మకమైనటువంటి నిలువెచ్చని స్థితి ఇదిగా కంప్లైంట్. అంతేనా? వట్టిగా కంప్లైంట్ సరిపోయిందా?
16వ వచనం 17. అమ్మా 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 నువ్వు గట్టిగా చదువు, మన చాలా ఆనందం ఉందమ్మా. ఒరే దౌర్భాగ్యుడా, ఒరే దిక్కుమాలోడా, ఏదమ్మా మళ్ళీ చదువు, ఒకటే చదువు. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గురుడివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక. ఎన్ని కంప్లైంట్లు అండి? ఏమా ఎన్ని కంప్లైంట్లు? దాదాపు 5 కంప్లైంట్లు. ఏంటంటేమ్మా, దౌర్భాగ్యుడవు. భాగ్యుడవు కాదు, అంత నష్టజాతకుడు. నీ భాగ్యం ఏం లేదు. దౌర్భాగ్యుడు అంటే భాగ్యం లేనటువంటి వాడు, దుర్భాగ్యం కలిగినటువంటి వాడు. దుర్ అంటే చెడ్డ భాగ్యం కలిగినటువంటి వాడు, చెడ్డ విషయాలను తీసుకుంటున్నాడు అన్నమాట. కాబట్టి నువ్వు దౌర్భాగ్యుడవు. అంతేకాదు, నాకు అది ఉంది ఇది ఉంది, నాకు అంత వ్యాపారం, ఎప్పుడు ఇంటికి 10 మంది వచ్చిపోతుంటారు అనుకుంటావేమో. ఏమంటున్నాడు? నీవు దిక్కులేను. నువ్వు అనుకుంటున్నావు 100 మంది ఉన్నారు నా బంధువులు, నా స్నేహితులని. నీవు దిక్కుమాలిన వాడివి. ఇంకా ఏమంటాడమ్మా? దరిద్రుడవు. ఎందుకు దరిద్రుడు అంటే అదంతా చాలా రిచెస్ట్ ప్లేస్, చాలా వ్యాపారం, రిచెస్ట్ ప్లేస్. కాబట్టి ఏముంటది? మస్తు బంగారం, మస్తు డబ్బులు. కాదా ఈ రోజుల్లో కూడా 1,44,000 ఖరీదున్యా. ఎప్పుడైనా పోయేటప్పుడు ఏదైనా గోల్డ్ షాప్ చూస్తే నిన్ననే ఉంటారు ప్రజలు, అలా నిండుగానే ఉంటారు. కానీ ఎప్పుడు కనపడదు. మరి 1,44,000 కానీ 2 లక్షలు కావాలనుకుంటా నేను. తులం 2 లక్షలు అయితే ఏమన్నా జనాలు తగ్గుతారేమో అనిపిస్తుంది. అయినా తగ్గుతారని నేను అనుకోను కదా. రామ అడగాలి, నాగరాజు గారికి ఎత్తాలి తులం దేవాలి. కానీ ఇవన్నిటి గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు దౌర్భాగ్యం. ఇప్పుడు ఈ సంఘాలకు, ఇప్పుడు ఉన్నటువంటి సంఘాలు, ఏ సంఘాలు పెద్దవనుకుంటున్నామో వాళ్ళకు కూడా కలిపి చెప్తున్నాడు. దయచేసి మళ్ళా ఈ సంఘం ఒకటి అనుకుంటారు మీకు, ఎందుకంటే ఇష్టాలు వేరే ఉంటాయి కాబట్టి. ఆ కాపరి అంటే నాకు చాలా ఇష్టం, ఆ కాపరి ఈ ఫీల్డ్లో లేడు, ఈ పద్ధతిలో లేడు అని అనుకుంటారేమో. అందరి గురించి చెప్తాడు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి గురించి, ప్రతి సంఘం గురించి, ప్రతి కాపరి గురించి ఇవే మాటలు చెప్తున్నాడు దేవుడు. 100 కోట్ల బట్టలు వేసుకున్నటువంటి వాడు, 100 రూపాయలు డ్రెస్ వేసుకున్నటువంటి వాడు దేవుని దృష్టిలో ఒకటే మాట, ఎవరే నువ్వు దరిద్రుడవురా. ఇంకేమంటాడు? దౌర్భాగ్యుడవురా, దిక్కుమాల వాడవురా, గురింటి వాడవు, దిగంబరుడు. ఎందుకంటే అక్కడంతా కూడా వ్యాపారం, టెక్స్టైల్ వ్యాపారం, బట్టల వ్యాపారం. కాబట్టి ఖరీదైన బట్టలు కదా, 10,000 20,000 పట్టు సీర కడితే కానీ పెళ్ళికి పోయినట్టు. ఎన్ని నగలన్నా ఉండని, పక్కింటి నుంచి కమ్మన్నా తెచ్చుకోకపోతే తెలిసిన ఆమె దగ్గర నుంచి స్నేహితురాలు, అది మనం పెళ్ళికి అలంకరించుకొని పోయినట్టు కాదు కదా. ఎన్నెన్నో ఉండాలి. అక్క దగ్గర పోయి, వదిన దగ్గర పోయి గొలుసు తేపు అనకపోతే పండగ జరిగినట్టుగా. అందుకనే మనం దౌర్భాగ్యులు అంటాడు. అదే ఏమంటాడు? దౌర్భాగ్యులు అలవాటు మానుకోండి, ఉన్నది సర్దుకోండి. ఏది లేకపోతే రోల్ గోల్డ్ వేసుకోండి. కనీసం ఇప్పుడు 1,50,000 2 లక్షలు అయినాక చైన్లు లాగా పెట్టేవాళ్ళు ఎక్కువైనా మీరు రోల్ గోల్డ్ వేసుకుంటే ఏమవుతుంది? హ్యాపీగా ఉంటుంది. కాబట్టి దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, నేటి దినములలో ఉన్నటువంటి విశ్వాసులము కాపురులలో ఉన్నాం. కాబట్టి మనమందరం కూడా దౌర్భాగ్యులము. నేను కూడా కలుపుకుంటున్నాను. దౌర్భాగ్యులము, దిక్కుమాల వారు, దరిద్రుడవు, గురుడివాడము, దిగంబరుడు. టెక్స్టైల్ మంచి మంచి అలంకరణ వేసుకున్నాను, దిగంబరంగా నాకు అట్లా కనిపిస్తుంది. నువ్వు పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని, కళ్ళ కింద కాటుగా పెట్టుకొని కదా, పెదవుల కింద లిప్టిక్ పెట్టుకొని కదా, ఇదంతా కూడా మేతి ఏమంటారు ముందరా మర్చి పెట్టుకొని మట్లా కలిసిపోతాం చివరి. ఇవన్నీ కూడా నాకు దరిద్రంగా కనిపిస్తున్నాయి. నువ్వు దరిద్రుడవు. ఇప్పుడు ఉన్నటువంటి సంఘాల పరిస్థితి ఇది. ఏదో మరొక సంఘానికి నేను చెప్పట్లా. నువ్వు ఏ సంఘానికి పోయినా మా అయ్యగారు ఈరోజు ఇదే చెప్పారని చెప్పు, నేను మళ్ళీ ఆ సంఘానికి రాని. ఎందుకంటే అవి ఇక్కడ అలవాటుగా జరిగిపోతుంటాయి. దయచేసి ఎందుకు చెప్తున్నాడంటే, మనం ఆ పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి. లవోదికీయ సంఘం అంటే నేటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సంఘం, సర్దుకుపోయే సంఘం ఉన్నది లేమా. ఎందుకంటే మళ్ళీ పిలువు, ఎందుకు కదా, కోపం వస్తే మళ్ళీ కాపరిని ఇంటి మెట్లు తొక్కనియరు, గ్రూపుడికి పెట్టుకుంటారు. ఇంకా దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. కలచక నిలువెచ్చని స్థితి చాలా పెద్దది. దాని తర్వాత దౌర్భాగ్యుడవు, దిక్కుమాల వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవు అని చెప్తూ ఏమంటాడమ్మా? ఛాన్స్ ఇస్తా. తర్వాత వచనంలో ఏం చదువుతామా? 18వ వచనంలో ఎస్,
నువ్వు ఏదో ఉందనుకుంటున్నావు, నీ దగ్గర ఏమీ లేదు. అయితే నీవు కావాలనుకుంటే, ఏం కావాలనుకుంటే ధన వృద్ధి. ఇది ఆత్మీయంగా. పైన చెప్పినవన్నీ ఎట్టున్నాయంటే లోకపరంగా. ఇప్పుడు ఆత్మీయంగా నువ్వు ధనవంతుడు కావాలి అనుకుంటే ఏం చేయాలంటమ్మా? పరిశుద్ధమైన బంగారం సూచక క్రియ ఎన్నో ఉన్నాయి. బంగారాన్ని సింబాలిక్గా అనేక రీతులుగా వాక్యం చెప్తూ ఉన్నాడు. అపరంజి కంటే వాక్యం ఏంటంటే ఏమైందమ్మా? వాక్యం గురించి ఎన్నో మాటలు చెప్పాడు. వెండి మీ కంటే మేలు మీ బంగారం కంటే శ్రేష్ఠ. కాబట్టి ఏ మనలను ధనికుడిగా ఉండాలి అంటే ఉత్తమం వేయబడినటువంటి పరిశుద్ధమైనటువంటి బంగారం. ఏమిటి ఆ బంగారం? దేవుని వాక్యం, దేవుని సన్నిధిని కలిగి ఉండటం, దేవునితో కలిసి నడవటం, తోడుగా ఉండటం, చేతుల్లో చీపట్టి నడవటం. ఇది లేకుండా నీ అంతకు నీవు నడుస్తూ నేను దేవునితో నడుస్తున్నాను అన్నాను, వాక్య ప్రకారం ఉన్నాను నేను. అందుకనే నేను దౌర్భాగ్యుడు, దిక్కుమాలినోడు అంటూ. దిక్కుమాలినోడు అంటే ఏ దిక్కు లేదు వాడికి. కాబట్టి నువ్వు ధనవంతుడు కావాలి అంటే బంగారం కాదు, మేలుని బంగారం, పరిశుద్ధమైన బంగారం, పుచ్చము వేయబడినటువంటి బంగారం కావాలి. ఆ పుచ్చము వేయబడినటువంటి బంగారం దేనికి సాదృశ్యమో అది తెచ్చిపెట్టుకో. అప్పుడు రిచ్, అప్పుడు ధనవంతుడవు. కంటికి కనబడేటువంటి బంగారం వేసుకుంటే కాదు నువ్వు ధనవంతుడవు. 4 ఇళ్ళు 4 పొలాలు కలిగి ఉంటే కాదు నువ్వు ధనవంతుడవు. దేవుని దృష్టిలో యుక్తమైనది ఏదో అని నువ్వు కలిగి ఉంటే అప్పుడు నువ్వు నీవు ధనవంతుడవు కావాలి అంటే ఏ కలిగి ఉండాలంటమ్మా? అగ్నిలో అంటే తెలుసు కదా, దహించగలిగినటువంటి దేవుడు కదా. ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం తీసుకోండి. దహించగలిగినటువంటి దేవుడిలో కలిసి ఉండాలి. అప్పుడు పుటం వేయబడి పరిశుద్ధపరచబడతాం మనం. పరిశుద్ధత దేనికి గుర్తు? తెల్లదనానికి గుర్తు కదా. ఆ తర్వాత మాట దానికి కలుపుతాడు. ఏమని కలిపినాడు? మామూలు బట్టలు కాదు, పరిశుద్ధ. తెల్లదనం దేనికి గుర్తు? పరిశుద్ధము. అన్నింటిలో కూడా పరిశుద్ధం అనే మాట చాలా జాగ్రత్తగా కనిపిస్తుంది. పుట్టము వేయబడిన బంగారం అంటే ఏం కనిపిస్తుంది? పరిశుద్ధత కనిపిస్తుంది. నీ దిగంబరత్వం నువ్వు అనుకుంటున్నావు అన్ని కోట్ల రూపాయలు పెట్టి డ్రెస్సులు కొన్నాను అని కదా. కానీ అది కాదు. చుట్టూ ఊడేసుకుని వాకింగ్ చెప్తే అట్రాక్షన్ అయిపోద్ది అనేది కాదు. లక్షలు ఖర్చు పెట్టి స్టేజ్ డెకరేషన్ చేస్తే 10 మంది వింటారు, 10 రకాలుగా పట్టు వెళ్ళిపోద్ది అనేది లేదు. అది కాదంటాడు దేవుడు. ఏమంటున్నాడు? నీవు దిగంబరుడవే, ఇంకా బట్టలు లేవురా నీకు. అందుకని ఏ బట్టలు వేసుకోమంటున్నాడు? నీ దిశ మూల కనపడకుండానట్లు, నీ సిగ్గుపోకుండా మంచి బట్టలు వేసుకోరా. ఏ మంచి బట్టలు అవి? తెల్లదనం మళ్ళీ దేనికి గుర్త? పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేము. ఉందా వాక్యం? ఇది ఉందా? ధన్యతల్లో ఉంది కదా. పరిశుద్ధత పవిత్రత రెండు వేరు. పవిత్రత పరిశుద్ధ రెండు వేరు. జ్ఞాపకం రెండు కూడా దైవ సంబంధమైన మాటలే మళ్ళీ. కాబట్టి మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇంకా ఏమంటాడమ్మా? నీకు దృష్టి కలుగున్నట్లు నువ్వు అనుకుంటున్నావు కదా, ఇంత కళ్ళు వేసుకొని చూస్తున్నానని వేగ్గరగా మిడిగుడ్లు వేసుకొని. కాబట్టి నువ్వేమనుకుంటున్నావు అంటే నాకు ఇన్ని పంచకాండలు ఉన్నాయని కాదు. ఈ మిడిగుడ్లంతా ఏంటంటే గుడితనమే. కాబట్టి నీ గుడితనము పోవున్నట్లుగా మీరు ఇక్కడికి గమనించండి. ముస్లిమ్స్ నాకు తెలిసినంతలో వాళ్ళు కాటుక పెట్టు, ఈవెన్ జెంట్స్ కూడా దాన్ని ఏమంటారో తెలియదు కానీ అది సంథింగ్ ఏదో దాన్ని తయారు చేస్తారు. దాన్ని యూజ్ చేస్తారు. అది హెల్త్కి మంచిది, కంటి చూపు మెరుగుపరుస్తుంది. ఇది కూడా నమ్ముతారు. ఓకే, ఇట్స్ మెడికేటెడ్, మెడిసిన్ సంబంధం. మనలాగా ఏది దొరకకపోతే డేక్ష అడుగుతున్న నమసి కూడా ఇట్లా అనుకొని పోయే రకాలుగా అది సపరేట్గా తయారు చేయబడు. నేను చూసినామ్మా, అందుకే చెప్తున్నా. యాన్ని దొరకకపోతే పిల్లలకు అంటే వంట చేసే పెళ్ళిళ్ళ దగ్గర ఇవన్నీ చూసిన నేను. ఆ డేక్షాల దగ్గర పోయి కింద మసీద్ అని కూడా చూసుకోవచ్చు.
ఇవన్నీ చూసినా కాబట్టి నేను సింప్లిసిటీ అని ఇది నేర్చు సింపుల్గా పడతాను. ఈ కళ్ళకి ఏంటంట, ఈ కళ్ళు బాగా తెరవబడి ఏం చూడాలి, దైవికత్వాన్ని చూడాలి. ఈ దైవికత్వాన్ని చూడాలంటే అది పూసుకోరా బాబు, కాటుకను దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. మనం ఏదైతే బ్రతుకుతున్నామో అది బ్రతుకు కాదు. ఏదైతే దేవుడు కావాలని కోరుకుంటాడో అది. మనమేమనుకున్నాం, చాలా పవిత్రంగా ఉండాలి, సరే 10 ఆజ్ఞలు, ఇంటింత అక్షరాలు కనపడవని కొన్ని ఇళ్లలో ఇంటింత పటాలు పెడతారు. నేను వ్యభిచరించలేదు, నేను నరహత్య చేయలేదు, నేను దొంగతనం చేయలేదు, ఇవన్నీ తీసుకొని పోతే దేవుడు ఏమంటాడు, ఆక్రమము చేయవారులారా మీరెవరో నేను. అదేంటి ప్రభా, పొద్దున్న నుంచి చిన్నప్పటి నుంచి ఇన్ని ఆజ్ఞలు నేర్చుకున్నాము, ఇన్ని ఆజ్ఞలు చేస్తున్నామంటే పోయేట్లు దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఏది ప్రభువు మనకు అనుగ్రహించినాడు. నీకు బుద్ధి చెప్తున్నాను అంటాడు. ఇవన్నీ కూడా కఠినంగా ఉన్నా కూడా నిన్ను తోసివేయటానికి కాదు, మళ్ళీ నిన్ను ప్రేమగా కౌలించుకోవడానికి. ఎందుకంటే నువ్వు మారి నా దగ్గరికి రా, నాకు ఇష్టంలో నేను పోగొట్టుకోవడం కానీ ఇవన్నీ చెప్తున్నది. నువ్వు కావాలి కానీ మారి కావాలి. ఎంతన్నా ఇష్టం కదా. పిల్లోడు పోయినాడు, అట్టే పట్టుకొని తిరుగుతామా, అట్టే బట్టలు వేసి ఫంక్షన్ తీసుకోగలవా? ఈ కడగడం అనేది జరగాలి కదా, దాన్నే చెప్తున్నాను. ఇండైరెక్ట్గా దేవుడు అదే చెప్తున్నాడు, కడుగబడాలి, మిమ్మల్ని మీరు కడుగుకొనడి, శుద్ధి చేసుకొనడి అని యెషయా 1:16. ఇవన్నీ లేకుండా నేను సుతపూసను, నేను శుద్ధురాలను, నేను పెద్ద నేను దొంగల లేదు అంటే నీకు అవకాశం రాలేదు కాబట్టి బ్యాంకు కొల్లగొట్టలే, పక్కింట్లో చాలా దొంగతనం చేసుకొచ్చి పోతా ఇది బాగుందని స్వీట్ జోలు ఫంక్షన్లో పోయినప్పుడు ముక్కలు బాగుండని ముక్కలు జోబులు వేసుకొని అది నమ్మలేదు. జోబులో వేసుకోవడానికి జరిపించి 4 తినే చోట 5 తిని ఎక్కడో దాచుకొని వచ్చినావు. మొత్తానికి అయితే నీలోకి వచ్చేసింది. దొంగతో నాకు అనిపించలేదు. ఇంటికాడ ఎంత తింటుంది స్వాతి తిరిగి మనిషిని చూసే ఫంక్షన్లలో ఎప్పుడైనా ఆమె ప్లేట్ నిన్న అనిపిస్తుంది. నేను ఒకేసారి వాటిని తప్పనడంలా దేవుడు తిరిగి కాబట్టి వాటితో శరీరం ఏంటంటే బలహీన, వాటిని బట్టి కాదు, ఆత్మీయంగా ఉండవలసి, ఆత్మలో ఉండవలసి. ఆ వేదన మంట లేదు, చల్లబెట్టను, ఎట్లుండాలి, బగ్గుమనాలి. నీవే కొడగట్టిన దీపం ఆరిపోయిన దీపం లాగుంటే ఇంకొకరికి ఏం వెలుగునిస్తావు? నువ్వు నులివెచ్చగా ఉంటే ఏం బాగు, వెచ్చగా ఉండు, మంట. అప్పుడు కదా నాకు ఇష్టం. దేవుని కొరకు, దేవుని పని కొరకు మండే స్వభావం కలిగి ఉండాలి. ఆయన అహింసినటువంటి వాడు. అదే స్వభావం మనం కలిగి ఉండాలా? అందరూ చర్చి వద్దాం, నువ్వు నేను తర్వాత వస్తాను. కలెక్టర్ పనులు ఉంటాయి కదా, స్నేహితులు వస్తారు, బంధువులు వస్తారు. ఇవన్నీ కూడా ఈ లోకం గురించి, ఇప్పటి గురించి దేవుడు జ్ఞాపకం చేస్తాడు. లవదహ్య సంఘం, ఈ సంఘం గురించి చక్కగా, అంటే మన గురించి దేవుడు చెప్తున్నటువంటి మాటలు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్టు అగ్నిలో వేయబడిన బంగారమును, నీ దిశములను సిగ్గుపడబడినట్టు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగున్నట్టు నీ కనులకు కాటుక నాయత ఫ్రీగా రాదు. చాలా మంది దేవుడు కన్నగలవాడు, దయగలవాడు, దాని ఏది ఫ్రీగా కొనుక్కోవాలి. ఏమి ఇచ్చి కొనుక్కోవాలి? అవి ఆ కాలాలు పోయినాయి. ఆ రోజుల్లో నువ్వు ఏదైనా ఇచ్చుకొని మేము ప్రార్థన చేస్తాం పోతుందన్న కాలాలు పోయి రిఫార్మేషన్ వచ్చింది. అందుకే రిఫార్మేషన్ అనేటువంటిది నేను మీకు చెప్పాను కదా, మతోద్ధరణ కాలం, సార్దీస్ కాలంలో జాన్ మార్టిన్ లూథర్, కింగ్ స్టీవెన్ వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరి వల్ల కొంచెం రిఫార్మేషన్ వచ్చేసింది, తెలిసిపోయింది అందరికీ. అప్పుడు బైబిల్ కొంతమంది దగ్గరే ఉండేది కాబట్టి ఏం తెలిసేది కాదు. ఇప్పుడు ఆ ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తర్వాత, ప్రింటింగ్ మిషన్ వచ్చిన తర్వాత చాలా మందికి అది బైబిల్ కదా, ఒక్కొక్కరింట్లో కనీసం 5 బైబిల్ 6 బైబిల్ కూడా ఉంటాయి. చదవకపోయినా ఒక 5-6 బైబిల్ కనిపిస్టేట్ అన్న పెట్టుకుంటారు. ఇంకా కొంతమందిలో 2000 బైబిల్ 10,000 బైబిల్ పెట్టుకుంటారు. తీస్తారో లేదో నాకు తెలియదు, కానీ కాస్ట్లీ కనపడాలి. వాటిని బట్టి దేవుడు ఏం నిర్ణయిస్తాడో మనకు తెలియదు. నీవు నా చెంత ఉండేదాన్ని బట్టి, నా మీద నీకున్న ప్రేమను బట్టి, నాతో నీకున్న చనువును బట్టి, నువ్వు నా మీద చూపించినటువంటి ఆపేక్షను బట్టి నిర్ణయం జరిగిపోతుంది. నువ్వు నాతో ఎలా ఉన్నావో దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకుంటాను. కానీ
పై మెరుగులు నువ్వు ఎంత అందంగా అలంకరించుకో, నువ్వు ఎంత అందంగా అలంకరించుకో. ఒక్కసారి ముఖం కడుకో, ఒక్కసారి 4 రోజులు 5 రోజులు అయితే కడుక్కోకుండా ఉండలేవు, చాలా కష్టంగా అసహ్యమైపోతాయి. కాబట్టి 2-3 రోజుల కన్నా 5 రోజుల కన్నా కడుక్కోవాలి. కడుక్కుంటే ఏమైతుంది, మీ ఇంట్లో వాళ్ళే నిన్ను గుర్తుపడి. కాబట్టి దేవుడు నిన్ను గుర్తుపట్టేట్టు పెట్టు, ఎప్పుడు కలుసుకోండి. కమ్యూనికేషన్. నువ్వు సంవత్సరానికి ఒకసారి కనపడితే కాపురిగా చూసి ఎవరు మా నువ్వు అంటాడు. అదే మన 2020లో వచ్చింది కదా సార్ మీ సంఘానికి అలా, అప్పుడు కడుపు నస్తుందా వచ్చి ప్రార్థన చేసుకుంది కదా అలా. అట్టుండకూడదు దేవుడి దగ్గర. రోజు కలవాలి. ఈరోజు ముచ్చట్లు అంతే. నువ్వు ముచ్చట్లు చెప్పుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు, కాపురి ఇష్టపడుతున్నాడు, నీ కుటుంబంలో కూడా నువ్వు అదే ఇష్టపడతావు కదా. ముద్దు ముడుచుకొని పక్కన ఉంటే ఏం వాడు అంటున్నాడే, అలిగినాడా అంటాడు. నాగరాజు ఏమని అంట అంటాడు. మళ్ళీ మరి మనం దేవుడి దగ్గర ఎందుకు అటువంటి నేర్చుకోవాలి? నీ కుటుంబంలో అలాగే చేస్తున్నావే, మరి దేవుడు ఎందుకు? అయ్యో ఏం తప్పు జరిగింది, నేను నేర్చుకుంటాను, నేను మార్చుకుంటాను, నేను దగ్గరికి వస్తాను, నీతో ఉంటా. సంఘంలో ఉండటం ఒక పూటకు 1 గంటకు సంబంధించిన విషయం కాదు. సంఘంలో నివసించాలి, నిరంతరం ఉండిపోవాలి. ఇది మనం రెస్పాన్సిబిలిటీలో చదివి సంఘంలో ఎలా ఉండాలి, నివసించాలి అని ఉన్నా ఏమైనా ఉన్నది. చుట్టం చూపుగా వచ్చిపోవాలి, అది కూడా గంట దాటితే ఇట్లా చూసుకుంటూ పోవాలి. ఉగ్రత, కాపరి మీదకి ఉగ్రత వస్తుంది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. గుడ్డివాడు కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేనేం చెడ్డ చేయలేదు. నాట్ డూయింగ్ బ్యాడ్ ఈజ్ నాట్ ఎ గుడ్ పర్సన్. నేనేం చెడ్డ చేయలేదు కాబట్టి నేను మంచోని కాలేదు. నేను మంచి చేస్తే మంచం. ఇది నా పాయింట్ అర్థమవుతుంది. నేనేం చెడ్డ చేయలేదు కాబట్టి నేను మంచోని అనడానికి లేదు. నేను మంచి చేస్తాను. అందుకనే నేను 10 ఆజ్ఞలు చిన్నప్పటి నుంచి పాటిస్తున్నానంటే ఏమన్నాడు దేవుడు? అబ్బా చాలా గొప్పరా, పోదబ్బా అన్నాడా? ఏమన్నాడు? ఉన్నదంతా అమ్మి బీదలకి ఇచ్చిరా అన్నాడు. వాడు చాలా ధనవంతుడు కాబట్టి ఆయాసపడితే వెళ్ళిపోయాడు. నీకున్న దగ్గర నీకేదో విలువైంది అదే అడుగుతాడు దేవుడు. పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు, మేలైన దాన్ని నీకు చెప్పట్టున్నాడు. దయచేసి లవదెక్కే సంఘం అనేటువంటి మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఇవే నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఇంకా ఏమంటాడంటే దేవుని యొక్క ప్రణాళిక ఏముందో ఒకసారి మీరు గమనిస్తే తర్వాత 19వ వచనంలో అంటే దేవుడు ఇప్పుడు నేను ప్రేమిస్తున్నా కాబట్టి సుజాత నాకు ఈ వారం కనపడలేదంటే నెక్స్ట్ వారం కనపడక ఎందుకు రాదు? ఏమి కదా అంటే ఇప్పుడు నేను కోపంగా అడుగుతున్నానంటే ఆమె ఇచ్చే 10 రూపాయలు 20 రూపాయలు 100 రూపాయలు అంత దొరకలేదు, ఈ వారం నాకు కనపడలేదు, ఇవన్నీ అనా లేకపోతే ప్రేమ అనమాట? నిజం చెప్పండి ఓపెన్గా, ఇందులో ఏమి ఇబ్బంది లేదు. ప్రేమ ఉండబట్టి అడుగుతున్నానా, ఎందుకు రావు రమ్మంటే అని చెప్పేసి, లేకపోతే మీ వల్ల నాకు అవసరం ఏదో ఉందన్నా. దేవుడు అక్కడ ఏమంటాడమ్మా, నిన్ను ప్రేమించి అడుగుతుంది, నువ్వు కనపడాలా, నువ్వు రావాలా. కాపరి నుంచి నీకు కాదు, వెనక నేను ఉన్నా, నన్ను మీరు నేను గమనించట్లా. కాపరి నల్లగుంటాడు, కాపరి బట్టలు ఎత్తుంటాడు, కాపరి అసలు దేనికి కొరగాడు, సరిగ్గా మాట్లాడలేడు. కానీ ఆయన ఎందుకంటే నేను ఎలా ఉంటాను అంటే మీరు గమనించండి. 13వ వచనము మొదటి అధ్యాయం. నా వెనక ఒక ఆయన ఉంటాడు, ఆయన ఎలా ఉంటాడు మళ్ళీ చదువుతాం. ఫస్ట్ చదివి నారాజాన్ని చదువుతాం, చదువు ఎవరో స్పీడ్గా చదవాలి. 13వ వచనం మొదటి అధ్యాయం. నా వెనుకున్నటువంటి ఆయన ఎలా ఉంటాడు అంటే మీరు నన్ను చూడకండి, ఆయన చూడండి. ఏమంటాడు? 7 సువర్ణ దీపస్తంభములలో ఆ దీపస్తంభముల మధ్యలో మనుష్య కుమారుని పోలిన ఒక నేను చూచింది. ఆయన తన పాదముల మధ్యకు తెలుసిన వస్త్రము ధరించుకొని రొమ్ములకు బంగారు గట్టి కట్టుకొని ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉనిని పోలినవై హిమమంత దౌలముగా ఉండెను. ఆయన నేత్రముల అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరైచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచుల వాడి ఖడ్గము ఒకటి బయలువెడలు చెందెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నా ధైర్యం ఏంటంటే నేను బాగాలేదు కానీ నేను అనుకున్నాను బాగున్నాను. ఆయనతో పోయినంత కాలం నాకు పాపం గడిచిపోవాలి. అర్థమవుతుందా? కాబట్టి ఆయన చేయి నేను వదిలిపెట్టాను. అట్లా ఉండాలి.
నా వల్ల లాభం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? కానీ నాతో ఎలా? నాకేమి ఇస్తున్నావు, నాకేం చేస్తున్నావు, నాతో ఎంత ప్రేమగా కదా. సంసారం సంసారమే కదా. హుసేనాన్ని ఇంటి పెద్ద నీకు చికెన్ తెస్తే వండి పెట్టాలా, పెట్టనని ఫ్రిడ్జ్లో పెట్టింది అనుకో, ఒక రోజు 2 రోజులు 3వ రోజు ఏమవుతుంది? నారాజన చికెన్ చెడిపోయింటుంది కాబట్టి పడేస్తుంది, అంతేనా? ఆగిపోను సాగిపో. ఎందుకు వచ్చిన తిప్పలని తెచ్చిన నిమిషంలోనే మంట మొదలెట్టాడు. చాలా తెలివైంది కాదు. మన దేవుడు ఎందుకు రాలేదని ఎందుకు ఇది చేయట్లేదు, మీరు నిన్ను అడుగుతున్నాను అంటే నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. ఎంతకాలం ఇది? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కదా. మనుషులు ఇక్కడ కొంతమంది ప్రేమిస్తారు కదా, బయటికి కనపడకపోవచ్చు. ప్రేమిస్తున్నామంటే నేను సంఘటనతో తిరగడానికి ఏమన్నా, ఇప్పుడు వాడు అరువులు కాడంటే పోనీ అనుకోవచ్చు, మాన్య మహిమంటే ఏమనుకోవచ్చు, నాన్న ఎత్తుకొని తిరగమంటే, నాకు ప్రేమను చూపించమంటే ఎత్తుకొని తిరగాలంటే నా సెట్ అవుతుంది. ఇప్పుడు నేనేం చూపించాలి? చాక్లెట్ కొనియాలి, చాక్లెట్ కూడా పడతాడు ఆయన అయ్యిందా. కాబట్టి ఏదో సమయం వస్తుంది, నా ప్రేమను చూపించే సమయం వస్తుంది, అప్పుడు నేను ఉపయోగం. కానీ దేవుడు అట్లా కాదు, నేను అడుగుతున్నాడు, ఇది నాకు ఈ అవసరం ఉంది, నాకు చేయాలి చేయాల్సింది అంటే ఇంకేమంటాడమ్మా? అది వదిలిపెట్టి ఇంకా మళ్ళీ మన వారి కోసం ప్రేమించుచున్నాడు, ఇంకా గద్దించి, కాపరికి శిక్షించే అధికారం లేదు కాబట్టి గద్దింపుకి అయిపోతున్నాడు. కానీ దేవుడు అట్లా కాదు, పెడతాడు బయట. అప్పుడు బాగానే ఉండేయండి, ఇప్పుడు మళ్ళీ అంటారు కొంతమంది, ఏమనలేదు వాళ్ళు. ఎందుకంటే మనం ఏం చేస్తాం, ఇంకా అయిపోయింది, వాత వేయబడిన మనస్తారు. అప్పుడు బాగుండే, ఇప్పుడు కారణం ఏంటంటే సంఘానికి, దేవునికి, కాపరికి దూరమే. నాకు దూరం అయితేనే నేను అంటూ ఉంటాను, నా పరిధి ఉంటుంది, ఆ పరిధి దాటినాక నా ప్రార్థన పరిధి ఉంటాను. అప్పుడు అనేవాడిని, ఇప్పుడు అమ్మాట అనడం లేదు కానీ కొత్తలో అనేవాడిని అలా పరిధి లిమిట్ ఉంటుంది. నా లిమిట్ నా లిమిట్లో నువ్వు ఉంటే బాధ్యత నాది, నా లిమిట్లో నువ్వు ఉండకపోతే నేను సాధారణ దగ్గర ఉంటే దేవుడు బాధ్యత తీసుకోవాలంటే అయ్యే పని అవుతుంది. అది నువ్వు పక్కకు రా, దేవుని బాధ్యత తీసుకున్నాను. ఇక్కడ అదే అంటున్నాడు, గట్టిగా ప్రేమిస్తున్నాను కాబట్టి ఏది సమాధానం అని ఒక కాపరిగా నేను అంతవరకే. ఎందుకంటే ఏం అనలేను కాదు, ఎందుకు అట్లా చేస్తున్నావు, ఇట్లా చేస్తున్నావు కదా, మహానికి 2 ఎక్కువ. కానీ దేవుడు అట్లా కాదు, గద్దించడం అంటే గొప్పడం. ఇంకా ఇప్పుడు చాలామంది, నేను చాలా కుటుంబాలకు అదే చెప్పాను, ఎందుకు మళ్ళీ ఇట్లా అవుతున్నాయో మాకు, ఎందుకు ఇట్లా అవుతున్నాయి? ఏం లేదు, దేవునికి ఎంత దూరం తిరిగావో చూసుకో, దేవునికి ఎంత దూరం జరిగావు, ఎంత దూరం జరిగావో చూసుకో, అది చెప్తాను కదా నీకు. మళ్ళీ ఎందుకు వచ్చినాయి ఏంటి? కాపరి ఎందుకు చెప్పాలి? అవసరం లేదు. కాపరి చెప్తే మళ్ళీ ఏదో ప్రార్థన చేసి పిలిపించి దయాలకు అప్పగించినాడు అనుకో, ఎందుకు వచ్చింది? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు ప్రేమిస్తున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తా కాబట్టి ఎప్పుడైనా వెంటనే ఎందుకు రాలేదు? కనీసం కనపడవచ్చు కదా వచ్చి. దీని వెనక అర్థం ఏంటంటే, మీరు వస్తే నాకేదో లాభం రాదు, మళ్ళీ 10 సార్లు చెప్తాను. లాభాలు దేవుడు ఇస్తాడు, పక్కన పెట్టేసి మీరు ఇచ్చేదానికంటే కూడా ఎక్కువ కూడా ఇచ్చాడు. కానీ మీరు వచ్చిన ఆనందం, మిమ్మల్ని చూసిన ఆనందం అయితే వేరే వాళ్ళు చూస్తే రాలేదు. ఇప్పుడు సుజాత లేకపోతే వాడు ఉన్నాను అనుకోండి, వీళ్ళు ముగ్గురు రాలేదు కాబట్టి నేను ఇంకెవరినో చూసి మాధవ్యం చూసేసి ఇప్పుడు నేను సుజాత వాళ్ళ కుటుంబం వచ్చినట్టే ఊహించుకుంటానంటే అయి కదా, నాకు ఆకలి అవుతుంది, నేనేం చేయాలి? నువ్వు తింటుంటే చూడడం కాదు కాబట్టి నేను రా. అది దేవుని చిత్తం, దేవుడు చూస్తాడు, దేవుడు వింటాడు. నీవు ఆత్మస్వరంతో రావాలి. ఎట్లా రావాలన్నా? పరిశుద్ధ దినమున ఆత్మవశుడనై వస్తే ఏం జరుగుద్ది? దేవుని స్వరం వింటాం, దేవుని ఇది లేకుండా మనం వచ్చినా పోయినా లాభము సున్నా అనేది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమంటాడమ్మా? ప్రేమించి, గద్దించి, శిక్షించి. ఏమంటాడు? మళ్ళీ మనమే తిరిగాడు, ఇన్ని నేను చేస్తున్నా, నిన్ను ప్రేమిస్తున్నా, ఏదైనా జరిగితే నేను కాపు కాసే ఎందుకంటే చేసిన పోవడము అని కొంచెం సూచనలు, అడ్వైజర్స్ కదా. నువ్వు బురద పూసుకుంటానంటే ఒప్పుకోవాలి, బురద ఇట్లా అయిపోతుంది. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు నడిపించుకుని పోతున్నా, ఈ రోజుల్లో చేతులు లేవు కానీ పాత రోజుల్లో చేతులు పట్టు
కనీసం చెప్పని కూడా చెప్పేటోళ్ళు కాదు. ఏదైనా లాగేటు లాగిన అంటాడు మేడం రాసుకోవాలి. ఇప్పుడే చెప్తే కూడా మాకు తెలవదా అంటున్నారు పిల్లలు. తొక్కినాక ఇంటిపై కడుపుకొచ్చింది అంటున్నారు. ఏం చేస్తాం? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన ప్రేమిస్తున్నాడు, కాపరి కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన గద్దిస్తూ ఉన్నాడు, కాపరి కూడా మిమ్మల్ని గద్దిస్తున్నాడు. కానీ శిక్షించడం మాత్రం ఆయన కాపరి. ఇంకా కాపరికి అది ఇంకా ఉంటుంది. అంతే రావాలి, వెళ్ళి నాకు క్లోజ్గా ఉండాలి, బాగుండాలి, సంతోషంగా ఉండాలి, ఒక్క ఫ్యామిలీ ఉండాలి, ఒక్కటిగా కలిసి. ఎందుకంటే ప్రార్థన చేసేటప్పుడు విడివిడిగా చేస్తామేమో కానీ ఏదో కలిసిపోవాలి. ఏం కలిసిపోవాలన్నా ఏక, మీ మనసు నా మనసు ఏక, అప్పుడే జరుగుతాయి. ఏక శరీరం అని కూడా ఉంది. అది ఇప్పుడు బల్లలు ఏక శరీరంలో మనము. ఒక్కొక్క మాటకు ఒక్కొక్క తీపి అర్థం, చాలా తీపి అర్థం. ఇప్పుడు మొన్న ఒక మధ్య ఒక దగ్గర విన్నాను. ఆయన ఏం చెప్తున్నారంటే చక్కటి మాట. ఏదేను తోట, ఏదేను తోట. ఆ తోటకి ఏదేను అన్న పేరు లేదు. ఏదేను అనేది వనం, ఆ వనంలో ఒక తోట. ఇక ఎవడు చెరువు పేరు తెలియకపోతే ఆ పేరు ఏదో పెట్టాలి. మనం ఏకమ్మ చెరువు, మల్లమ్మ చెరువు ఏదో పెట్టాలి. అదేమీ లేకపోతే సరూర్ నగర్ చెరువు, ఎందుకంటే సరూర్ నగర్లో ఉంది కాబట్టి, ఏదేనులో ఉంది కాబట్టి తోట ఏదేను తోట తప్ప ఏదేనులో ఉన్న తోట అసలు. అంతే తప్ప దానికి ఏదేను పేరు లేదు. చాలా చక్కగా చెప్పాడు. పేరుందా, ఏదేను ఉందా, ఏదేనులో తోట. అది ప్రాంతం, అదొక వనం. అందుకే పెళ్ళినప్పుడు ఏదేను వనములు అని పాట. ఎందుకంటే అదొక వనం, అడవి. అడవిలో ఒక పక్క తోట వేసినట్టు. ఇక ఆ తోటకి పేరు లేదు కాబట్టి ఏదేను తోట, ఏదేనులో ఉన్న. ఎందుకంటే మనం కూడా అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అనుకోకుండా కొత్తలో పరిచయం అయినప్పుడు శిల్ప అన్నా. నేను ఇప్పటికీ శిల్పానికి కట్టుబడిపోయాను. ప్రతిమ అంటే గుర్తురాదు సరిగా, ఎవరు అనిపిస్తుంది. శిల్ప అనగానే నేను పక్కన చెప్పినప్పుడు ఏదైనా ఉదాహరణ తీసుకోవాలంటే శిల్ప ఆర్టిస్ట్. ఎందుకంటే నా కాన్సెప్ట్ ఎక్కడ వెళ్ళిపోయింది, స్టార్టింగ్లో ఎప్పుడో ఎందుకు అలా అన్నాం అలా ఫిక్స్ అయ్యింది. రెండు ఒకటే, ప్రతిమ అన్న శిల్ప అన్న రెండు ఒకటే. అట్లాగా ఏ నేనులో ఉన్న తోట చాలా మంది కాన్సెప్ట్లు అర్థం చేసుకోవాలి, భావాలు దాంట్లో అంతనే ఇదన్నాడా అదన్నాడా అని అనుకుంటాం. వాళ్ళు ఇట్లా అన్నారా కదా, ఎట్లంటారు, పోదంపా రా నాతో పాటు వచ్చి కొట్లాడు అని పిలుస్తుంటాం. కానీ అసలు ఏ కాన్సెప్ట్లో అన్నారు, ఏ ఉద్దేశం వాళ్ళది, అసలు ఆ ఉద్దేశం వెనక అర్థం ఏంటి? కోపంలో అన్నాడా, సంతోషంలో అన్నాడా, వేదనలో అన్నాడా, దుఃఖంలో అన్నాడా, బాధలో అన్నాడా? ఐ లవ్ యూ అనగానే ఐ లవ్ యూ ఎన్ని రకాలుగా చెప్పొచ్చు, అన్ని రకాలుగా చెప్పొచ్చు. దాని భావం మారిపోతుంది, పరిస్థితిని బట్టి భావం మారిపోతా ఉంటుంది. ఇది మన జ్ఞాపకం. దేవుని వాక్యమును మాత్రం అన్ని రకాలుగా మనం పోయి చేసుకుంటాను అర్థం చేసుకోవాలి. అందుకని ఇక్కడ మీరు అంటూ ఉంటే ఏమంటాడేమా, ఆసక్తిని మారు మనసు దేవుడేమో ప్రేమించి గద్దించి శిక్షిస్తూ ఉన్నాడు. మనం ఏం చేయాలంట, ఆసక్తి పెంచుకోవాలి. ఇప్పుడు తిట్టాను కాబట్టి నెక్స్ట్ సండే మీరు ఇంకా సగం మంది రాదు మనం పెట్టుకోవాలి. కాకుండా నేను తిట్టలేదయ్యా, వాక్యంలో ఉన్నదే చెప్తున్నాను. నేను ఇంకా ప్రేమిస్తున్నాను, నేను ఇంకా ప్రేమిస్తున్నాను. అందుకే మీరు కనపడాలని కోరుకుంటున్నాను. బట్టి కనపడడం కాదు, ఇంకా దగ్గర కావాలని కోరుకుంటున్నాను. నాతో మనుషులుగా ఉండాలి, నాతో ముచ్చట్లు పెట్టుకునేటువంటి వారిగా ఉండాలి. అంత క్లోజ్ ఉంటే తప్ప మన భావాలు చెప్పుకోలేదు. ఇది ఇట్లా అని ఊరికే చెప్తామండి. నా పర్సనల్ విషయం నేను తనకు చెప్పాలంటే ఇట్లా క్లోజ్నెస్, కలయికం, దేవునితో కూడా సార్ ప్రార్థన చేయండి అన్నంత ఈజీ కాదు. టచ్ ఉండాలి, టచ్ ఉంటేనే ఆ ప్రార్థన అక్కడ దాకా వెళ్ళాలి. ముఖం తెలియని వాడికి వెళ్ళి నేను ఇది ఇట్లా అని చెప్పలేదు కదా, అన్నీ తెలిసిన వాడికి అని చెప్తాను. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ఆసక్తితో ఏం చేయాలి, మనం మారాలి. మారకపోతే ఎట్లా, ఇంకా వినకపోతే ఎట్లా? మారు మనసు అంటే ఏంటి? నీ మనస్సును మార్చుకోవాలి. నాకు అది వద్దని కాదు, వద్దన్నా కావాలనుకోవాలి. దేవుని కొరకు ఏదైనా చేయగలను నువ్వు అనుకోవాలి, దేవుడు కాదు. దేవుడు ఏదైనా చేయగలడు నీ కోసం. దేవుని కోసం నేను ఏదైనా చేయగలను, సంఘం కోసం చేయగలను, కాపరి కోసం చేయగలను, నా కుటుంబం కోసం చేయగలను, నా ఇరుగు పొరుగు వారి కోసం నేను చేయగలను అన్ను అనుకో. అలా అనుకోకపోతేనే అడ్డంకులు వస్తాయి. అది నేను ఎట్లా చేస్తానండి అని ఎప్పుడైతే నువ్వు ఆలోచన చేస్తావు, అది ఎంత పెద్దదైనా ఎంత విలువైనదైనా కానీ అదొక పెద్ద వజ్రం, డైమండ్ ఉంది నీ దగ్గర. దేవుని కొరకు వదులుకోవాల్సి వస్తే అది వదులుకోవాలి. ఎందుకంటే అంతకంటే మీరు ఇచ్చి శోధించినప్పుడు ఆకర్షక వాక్యాలు విప్పి ఆశీర్వాదం అంటే నీకు అంతకంటే అమూల్యమైన ఇస్తాడా, లేకపోతే
లేకపోతే చిన్నవి ఇస్తాడు. నీ దగ్గర 10 తీసుకొని నీకు రూపాయి ఇస్తాడా? అసలు నువ్వు ఒప్పుకుంటావు అలా చేస్తా? ఇంత విలువైంది నేను అసలు చాలా ఇంపార్టెంట్ అది నాకు, నేను ఇచ్చాను, నువ్వు ఏమిస్తావో చెప్పని కూర్చుంటావా లేదా? ఎవరికైనా ఏదైనా చేసినప్పుడు పండగ కూర్చో, క్రిస్మస్ రోజు అవి చేసి ఇవి చేసి బిర్యానీ చేసి ఆ ఇంటికి ఈ ఇంటికి పంపిస్తాం కదా. ఎంత ప్రేమ ఉండో కదా, ప్రేమ అండి. అవునా? నేనైతే అట్లా కాదబ్బా, మళ్ళా పక్కన ఇంకో మళ్ళా శివరాత్రి ఏదో వచ్చైతే పంపిస్తాను కదా. మానవస్తున్నాం కదా, ఇచ్చి నీ దృష్టిలో అది విలువైంది, అది అడగకూడదే. కానీ దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఇచ్చి తీరా. ఇస్తే ఏమైపోతుంది? అంతకంటే విలువ, అంతకంటే ఆశీర్వాదకరమైనవి నువ్వు పొందుకుంటావు. ముగించేస్తున్నావు. చివరి మాట ఏమంటున్నామా? చదవండి. ఇంకా ఇంత జరుగుతున్నా, నువ్వు ఇంత వేస్ట్ ఫెలో అని తెలిసిన, నువ్వు ఇంతగా ఉనువేసగా ఉన్నావు, ఎంత చెప్పినా నువ్వు వినట్లేదని తెలిసిన, మళ్ళీ నేనైతే నీ ఇంటి దగ్గర ఏం చేస్తాడంటే అడుగుతానే ఉంటాం. అయ్యి ఏమంటే పోయిందిలే ఇంకా మర్చిపోయాడు అనుకుంటాం. మళ్ళీ అడుగుతానే ఉంటాం. ఏమంటాడు? ఎంత గొప్ప దేవుడు. ఇంత జరుగుతున్నా దేవుని దగ్గర నిలబడి ఆ తలుపు తడుతుంటే ఏం జరుగుతుందంటే, ఎవరైనా ఏం చేయాలంటే మళ్ళీ దేవుని పని ఏంటి? ప్రేమిస్తున్నాడు, గతిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. నువ్వు మార్మల్స్ పొందాలి. ఏం చేయాలి? తర్వాత ఆసక్తి చూపించాలి. మళ్ళీ తర్వాత దేవుడు తన యొక్క కృపను బట్టి తలుపు దగ్గర నిలబడి తన యాక్షన్, తన పనులు తను చేస్తాడు. నువ్వేం చేయాలి? స్వరము వినాలి, తలుపు తీయాలి. నువ్వు వినాలి నా మాట. కాబట్టి మాట వినాలి, దేవుని మాట వినాలి కదా. పురుషుడైతే స్త్రీ మాట, భార్య మాట వినాలి. భర్త అయితే భార్య, భార్య అయితే భర్త మాటలు వినాలి. పాత రోజులు కాదు ఏం చెప్పినావు అనడానికి కదా. ఆ మాట అంటే అయిపోయా, పొయ్యిలో పిల్లి కూర్చుంది. వారం రోజులు కానీ నెల రోజులు కానీ పిల్లి లేదు. పిల్లి లేదంటే వంట కాదు. చాలా డేంజర్ ఫెయిల్ వస్తుంది. చూడండి జాగ్రత్త. ఇంత జరుగుతున్నా, నువ్వు నా మీద ముఖం మీద చెప్తున్నావు, నువ్వు అంటే నాకు ఇష్టం లేదని, అయినా నేనేం చేస్తున్నాను? తలుపు దగ్గర నిలబడి ఎట్టుంటుందండి, ఎట్టుంటుంది పరిస్థితి ఒక్కసారి. కాబట్టి దేవుడు ఏమంటాడు? విను నా మాట, నా మాట విను, నీకు మేలే జరుగు. నా స్వరము విని తలుపు తీయడం అంటే ఏంటి? ఒప్పుకో, యాక్సెప్టెన్స్. ఇది వద్దు, అది వద్దు, ఇది కాదు, అది కాదు, నువ్వు వచ్చా నేను ఇచ్చా అనుకోవడానికి ఒక మెట్టు నువ్వు తగ్గాలి. దేవుడు 2 మెట్లు నీకు. అందుకని ఏమంటాడంటే, ఇచ్చి శోధిస్తే ఆకర్షపు వాకులు విప్పి ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. కాబట్టి మీరు గమనిస్తే ఏమంటాడు? స్వరము విని తలుపు తీసి. ఇప్పుడు బెనిఫిట్, కంప్లైంట్ అయిపోయింది, కాంప్లిమెంట్ అయిపోయింది, రీజన్ అవుతుంది. ఇప్పుడు బెనిఫిట్ ఏంటి? నీకు వాగ్దానం ఏమిస్తున్నాడు? నేను అతని యుద్ధకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతనును భోజనము. ఎంత గొప్ప ఆశీర్వాదం. నేను నీవు ఇద్దరం కలిసి ఏకత్వం పొందుకుంటున్నాం, ఐక్యత పొందుకుంటున్నాం, ఒకే మనస్సుగా మార్చబడుతున్నాం, ఒకే శరీరంగా మార్చబడుతూ ఉన్నాం, ఒకే ఆశీర్వాదానికి కారణభూతులుగా మార్చబడుతున్నామంటే అది గొప్పదా చిన్నదా అండి? గొప్పది. మరి ఎందుకు పోగొట్టుకుంటావు నువ్వు? నువ్వు అనుకుంటున్నావు నేను అంతకంటే విలువైంది కాబట్టి నేను పోగొట్టుకోవట్లేదని. కష్టం. నువ్వు అంతకంటే విలువైన దానికోసం నేను పోగొట్టుకోలేదు. సినిమాలు చాలా మంది చెప్తూ ఉంటారు, సినిమాలు మానేయాలి, సీరియల్లో చూడటం మానేయాలి, బొట్టు పెట్టుకోవడం మానేయాలి, పూలు పెట్టుకోవడం మానేయాలి. కాపర్ చెప్పింది దాన్ని మన ఆయన చెప్తేనే మేము విన్నాం, కాపర్ చెప్పింది ఏమి ఇచ్చాం. కానీ ఇవన్నీ చాలా అడ్డంకులు. ఎందుకు రావట్లేదంటే కొంతమంది ఇవి కూడా చెప్తారు. కానీ ఎప్పుడైతే అవన్నీ పక్కన పెట్టేసి ఎస్ బాస్ ఏం చెప్తా చేయడానికి సిద్ధపడ్డామో అప్పుడు విపరీతమైన ఆశీర్వాదాలు మనం తలుపు తెచ్చి. ఇది ఒక్కటేనమ్మా, తలుపు తెచ్చి నీవు నేను కూర్చొని భోంచేద్దాం ఒకే ఇది అన్నాడా? నేను నీతో నువ్వు నాతో భోంచేద్దాం అన్నాడు. అంతవరకు ఆగిపోయాడా? ఏమన్నాడు? ఏ సంఘానికి లేదు ఈ ఆశీర్వాదం, ఏ సంఘానికి కూడా లేదు ఈ ఆశీర్వాదం. నేను జయించి ఒక సింహాసనం ఉంది కదా, నేను తండ్రి దగ్గర ఒక సింహాసనం మీద కూర్చుంటా కదా, నా సింహాసనం మీద నేను కూర్చోబెట్టుకుంటాను. నేను చెప్పింది నువ్వు చేస్తే
మనం ఎవరైనా నేను చెప్పింది నువ్వు చేస్తే నా ఆస్తిలో వాటా ఇస్తాము, చెప్పిన మాట ఏంటంటే వాళ్ళకి ఆస్తి వాటా ఏమి ఇస్తాము, ఒకటి పాడు చేస్తారని మందికి రాసిపోతారు. చాలా డబ్బున్న వాళ్ళు కూడా ట్రస్ట్లు కానీ ఏదైనా ఆలయాలకనో లేకపోతే సంస్థలకో అనాథాశ్రమాలకు రాసిస్తారు. ఎందుకంటే సుజాత ఎంత సంపాదించినా శిల్ప మాట వినడంలా ఏం చేస్తుంది సుజాత అంటే చేస్తుంది. ఒకవేళ మాట విందాను ఏం చేస్తుంది, ఇంకా ఎక్కువ నేను అడగకముందే నీ అక్కడ ఇంకా ఎక్కువ ఉంటాయి. నా సింహాసనం మీద ప్రేమిస్తే ప్రేమికుల మధ్యలో మాట ఏమని, నా హృదయము తెల్లకాయతం అవన్నీ కాలాలు వేయలేదు, వేరే ఏనా నా హృదయ సింహాసనంలో నిన్ను చెప్పాలి. యవనస్తులు చెప్పాలి, నా హృదయ సింహాసనంలో నిన్ను కూర్చోబెట్టుకుంటా, నా హృదయ సింహాసనంలో నిన్ను కూర్చోబెట్టుకుంటా. అట్లా నా సింహాసనంలో నిన్ను కూర్చోబెట్టుకుంటానంటే దేవుడు ఆ ఆధిక్యత ఏంటో, ఆశీర్వాదం ఏంటో, దాని బలం ఏంటో ఒకసారి గమనించుకోవాలి. పోగొట్టుకోండి, మనం ట్రై చేద్దాం. ఎవడు కూడా తెలుగు తక్కువగా పోగొట్టుకోకుండా దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రభానికి వందన, తండ్రి నీకు వందన, నా రాజాల రక్షకానికి వందన, గొప్ప దేవానికి వందన, అద్భుతకరణానికి వందన, ఆశ్చర్యకరణానికి వందన, నా రక్షకానికి వందన. ఇదిగో నాయన మరొక్కసారి లవోదికీయ సంఘం పద్ధతుల్లో మేము మమ్మల్ని క్షమించి మారు మనస్సు కలిగి ఉండటానికి మాకు సహాయం చేయమని, ఇదిగో నువ్వు ఇస్తున్నటువంటి గొప్ప భాగ్యం నాతో మీతో నేను కలిసి తింటాం అనడమే కాకుండా అద్భుతమైనటువంటి రీతిలో నా సింహాసనంలో వారిని కూర్చుని నిపుతున్నాను. అంటే ఆ దీవెన కొరకు మేము ప్రయాసపడినట్టుగా సహాయం చేయండి. మాట వినలని ప్రజలు లయమగుదన్న వాక్యం సంబంధించింది. అట్టి పరిస్థితుల నుంచి మేము బయటపడగలుగుతున్నట్టుగా కృప విస్తారంగా అనుగ్రహించింది. అతడైన యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.